భట్టి విక్రమార్క. భరతఖండమున దక్షిణ ప్రాంతంలో ధారానగరము రాజధానిగా భోజ మహారాజు రాజ్యము నేలుతున్నాడు. అతను సత్యవాక్య పరిపాలకుడు, ధర్మ విచక్షణాపరుడు, సమర్థుడైన పాలకుడిగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న భోజుడి పాలనలో ప్రజలు ఎంతో సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారు. ఒకనాడు సరిహద్దు గ్రామాలపై అడవి మృగాలు పడి మనుష్యులను, పశువులను భయభ్రాంతులు చేయటమే కాక కొన్ని పశువులను చంపి ఈడ్చుకుపోసాగాయి. ఆ విధంగా ఒక్కనాడే కాక తరచుగా జరుగుతూ ఉండటంతో ఆ గ్రామాల ప్రజలంతా పోయి భోజుడికి తమకు వచ్చిన కష్టం గురించి తెలియజేసి తమను ఎలాగైనా ఆ మృగాల బారి నుండి కాపాడమని వేడుకున్నారు. భోజుడు మంది మార్బలాన్ని వెంటబెట్టుకొని అడవికి పోయి కొన్ని క్రూర మృగాలను చంపి మరికొన్నిటిని గ్రామాలకు దూరంగా తరిమాడు. భోజుడు అతని పరివారం తిరిగి ధారానగరానికి బయలుదేరారు. పరివారమంతా ఒక గ్రామ సరిహద్దుకు చేరారు. అప్పటికే వారందరూ అలసిపోయి ఉన్నారు. ఆకలి దప్పులతో నీరసించిపోయి ఉన్నారు. దారి పక్కన ఒక సజ్జ చేను ఉన్నది. అందులో దోసపాదులకు కాయలు విరగ కాచి ఉన్నాయి. ఆ పంటలను పక్షుల నుండి రక్షించేందుకు ఆ పొలం యజమాని అయిన ఢిండిమ భట్టు అనే బ్రాహ్మణుడు పొలం మధ్య మంచెను ఏర్పాటు చేసుకొని వడిసెలలో కావలి కాస్తున్నాడు. భోజరాజును అతని పరివారాన్ని చూసి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషిస్తూ, రాజా, రాక రాక మీరు మా గ్రామానికొచ్చారు. మిమ్మల్ని, మీ పరివారాన్ని చూస్తుంటే ఆకలి దప్పులు బాధిస్తున్నాయని తెలుస్తున్నది. నా పొలంలో తీయని సజ్జలున్నాయి. వాటిని వద్దనుకుంటే పండిన దోసకాయలున్నాయి. వాటిని మీరు, మీ పరివారము కడుపు నిండా తినండి. అదే నాకు సంతోషం అంటూ మంచె మీద నుంచి భోజరాజుకు అరిచి చెప్పాడు. భోజరాజు ఎంతో సంతోషించాడు. వెంటనే తన మంత్రితో, మహామంత్రి, రాజగుణగణాలు ఎలాంటివో ప్రజలను చూస్తేనే తెలుస్తుందంటారు. ఈ బ్రాహ్మణుడి దానగుణమే ప్రజలందరిలో కనిపించటం నాకెంతో ఆనందం కలిగిస్తుంది అని అన్నాడు. అందుకు మంత్రి భోజరాజుతో, మహారాజా, మీరన్నది నిజమే. మీ పాలనలో ఈ బ్రాహ్మణుడొక్కడే కాదు, ప్రజలంతా దాన దయా గుణాలతో ఉన్నారు అంటూ మంత్రి చెప్పటంతో భోజరాజు ఆ బ్రాహ్మణుడి పొలంలో సజ్జలను, దోసకాయలను తినటానికి తన పరివారానికి అనుమతి ఇచ్చాడు. అందరూ ఆ బ్రాహ్మణుడి పొలంలో దిగి సజ్జలను, దోసకాయలను ఆరగిస్తూ ఆ బ్రాహ్మణుడి దయాగుణాన్ని మెచ్చుకోసాగారు. ఆకలిగా ఉన్న పరివారం తన పొలంలో కడుపు నింపుకోవడం చూసి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషిస్తూ మంచె నుండి కిందకు దిగాడు. ఆ మంచె నుండి కిందకు దిగగానే బ్రాహ్మణుడిలో అప్పటి వరకు కనిపించిన దయాగుణం నశించిపోయింది. పొలంలో పంటను తింటున్న రాజును, సైనికులను చూస్తూనే, అయ్యయ్యో, చేతికొచ్చిన పంటను అడవి మృగాల వలె దోచుకు తింటున్నారే, ధర్మప్రభు అని పేరుగాంచిన భోజ మహారాజే దగ్గర ఉండి ఇలా చేయిస్తే ఇంక నాకు దిక్కెవరు అంటూ పెద్దగా ఏడవసాగాడు. అతని మాటలు విని భోజ మహారాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే భోజుడు మంత్రితో, మంత్రివర్య, ఈ బ్రాహ్మణుడి ప్రవర్తన విచిత్రంగా ఉన్నది. దారిన పోతున్న మనల్ని కడుపు నింపుకొమ్మని అతడే పిలిచాడు. ఇప్పుడు అతని అనుమతి లేకుండా పంటను తింటున్నామని నిందిస్తున్నాడు. మీరు అతడి దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరి రాచనగరకు వెళ్ళగానే అతడికి నష్టపరిహారం పంపుతామని చెప్పి ఒప్పించిరండి అంటూ రాజు మంత్రిని పంపాడు. మంత్రి వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి నచ్చజెప్పి భోజుడు చెప్పమన్నట్లే చెప్పాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించాడు. భోజుడు తన పరివారాన్ని వెంటబెట్టుకొని ముందుకు కదిలాడు. మళ్ళీ బ్రాహ్మణుడు మంచె ఎక్కి వెళ్ళిపోతున్న భోజుణ్ణి చూస్తూ, రాజా, ఆకలి తీరకుండానే వెళ్ళిపోతున్నారా? ఏం, మీరు నా పొలంలో పండిన పంట తినతగ్గది కాదా అంటూ ప్రశ్నించాడు. బ్రాహ్మణుడి వింత ప్రవర్తన చూసి భోజుడు, అతడి మంత్రి, అతని పరివారం విస్తుపోయారు. భోజరాజు మంత్రితో, ఏం చేద్దాం మంత్రిగారు అని అడిగాడు. ఈ బ్రాహ్మణుడి మాటల్లో ఏదో మర్మమున్నట్లు తోస్తున్నది. అతడు కోరినట్లే మళ్ళీ పోయి పంటను ఆరగిద్దాం అంటూ మంత్రి భోజుడితో చెప్పాడు.
తిరిగి పరివారం మొత్తం ఆ బ్రాహ్మణుడి పొలంలోకి దిగి పంటను ఆరగించసాగారు. కొంతసేపటికి ఆ బ్రాహ్మణుడు మంచె దిగి కిందకు వస్తూనే తన పొలంలో సజ్జలు దోసకాయలను ఆరగిస్తున్న భోజుడి పరివారాన్ని చూసి గుండెలు బాదుకుంటూ నానా విధాలా దూషిస్తూ ఏడవసాగాడు. భోజుడి మంత్రి బ్రాహ్మణుడి ప్రవర్తనలో మార్పు మంచెను దిగి కిందకు రావటంతోనే కలుగుతుందన్న విషయాన్ని గ్రహించాడు. వెంటనే భోజుడు డింఢిమ భట్టును పిలిచి అతనికి నచ్చజెప్పి ఆ పొలమునకు బదులుగా 5 గ్రామములు అతనికి బహుమానంగా ఇచ్చి తను ఆ పొలమును స్వాధీనపరుచుకున్నాడు. బ్రాహ్మణుడు తన ప్రవర్తనకు ఎంతగానో బాధపడి క్షమాపణలు చెప్పుకొని ఆ పొలమును స్వాధీనపరిచి సంతోషంగా వెళ్ళిపోయాడు. భోజుడు ఆ పొలం పక్కనే గుడారము వేయించి మంచె ఉన్న ప్రాంతంలో తవ్వకాలను చేపట్టమని మంత్రిని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ మేరకు సైనికులు తవ్వకాలు జరపసాగారు. 3వ నాడు ఆ ప్రాంతంలో 32 బొమ్మలు కలిగిన నవరత్న ఖచిత బంగారు సింహాసనం ఒకటి బయటపడింది. ఆ సింహాసనాన్ని భోజుడు ధారా నగరానికి చేర్పించి దానిని శుద్ధి చేయించి వేదశాస్త్ర పారంగతులైన పండితులను, పురోహితులను, జ్యోతిష్కులను రప్పించి ఆ సింహాసనానికి శాస్త్రోక్తంగా పూజలు చేయించి ఆ తర్వాత ఒక సుముహూర్తమున ఆ సింహాసనమును అధిష్ఠించటానికి ప్రయత్నించగా మెట్ల మీద ఉన్న 32 సాల భంజికలు గొల్లున నవ్వాయి. భోజుడు విస్తుపోయి ఆ 32 సాల భంజికల వంక చూస్తూ, మీకు ప్రాణమున్నదా? నేను సింహాసనమెక్కటానికి రాక మీరెందుకు నవ్వారు? అందుకు కారణమేమిటి? అంటూ అడిగాడు. మొదటి మెట్టు మీద ఉన్న బొమ్మ భోజుడి ప్రశ్నకు ఈ విధంగా పలికింది. భోజరాజా, నేను మదనరంజనిని. ఈ సింహాసనమును ఇంతకు ముందు అధిష్ఠించి పాలించిన మహారాజు విక్రమార్కుడు. అతడు తన సోదరుడైన భట్టి కుమారుడితో కలిసి 2000 ఏళ్ళు ఉజ్జయిని నగరాన్ని పరిపాలించాడు. విక్రమాదిత్యుని పాలన పూర్తయిన తర్వాత అంతటి సమర్థుడైన రాజు ఎవ్వరూ ఈ సింహాసనమును అధిష్ఠించేందుకు ఈ లోకమున కనిపించక ఈ సింహాసనం భూస్థాపితమైంది. ఏ పూర్వజన్మ సుకృతమో ఈ సింహాసనం నీ కంటబడింది. అంత మాత్రాన నీవు విక్రమాదిత్యునికి సమవుజ్జీగలవాడివి కాదు అని మా 32 మంది అభిప్రాయం. అందుకనే మేం నవ్వాం అంటూ చెప్పింది. భోజరాజు మదనరంజని మాటలకు సాలోచనగా, మదనరంజని, నీవు చెబుతున్న విక్రమార్కునికి నేను సమవుజ్జీని అవునో కాదో తెలుసుకోవాలనన్న ఆయన కథ తెలియాలి కదా, కనుక ఆయన కథను తెలియజేయి అంటూ కోరాడు. అలాగే రాజా అంటూ విక్రమార్కుని కథను చెప్పటం ప్రారంభించింది మదనరంజని. చతుస్సముద్రము గల ధరణి నందు ఆనందపురం అనే ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. అది పండితులకు పుట్టిల్లు. సకల వేద శాస్త్రములు నేర్చిన బ్రాహ్మణ కుటుంబీకులకు అక్కడ కొదువలేదు. ఆ గ్రామంలో చంద్రశర్మ అనే యువకుడుండేవాడు. అతడు సకల విద్యలు శాస్త్రములను నేర్చినవాడు. అయినా అతడికి విద్య పట్ల ఏమాత్రం ఆసక్తి తగ్గలేదు. ఒక సుముహూర్తాన అతడు తగిన గురువును వెతుక్కుంటూ దేశాటనకు బయలుదేరాడు. ఇల్లు విడిచి మొదలు చంద్రశర్మ తగిన గురువును వెతుక్కుంటూ 12 మాసాల పాటు ఎక్కడెక్కడో తిరిగాడు. అయినా అతడికి తగిన గురువు తారసపడలేదు. ఒకనాడు అడవి మార్గాన చంద్రశర్మ ప్రయాణిస్తూ ఒక చెరువునందు దాహార్తి తీర్చుకొని అక్కడే ఉన్న చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అలసటతో అతడు నిద్రలో జారుకున్నాడు. ఆ చెట్టుపైన శాపవశాత్తు బ్రహ్మరాక్షసుడైన ఒక గంధర్వుడు ఎంతో కాలంగా నివసిస్తున్నాడు. చంద్రశర్మ చెట్టు నీడకు పోయిన సమయాన ఆ రాక్షసుడు అడవిలోకి పోయి ఉన్నాడు. తిరిగి వచ్చిన రాక్షసుడు చెట్టు నీడన విశ్రమించిన చంద్రశర్మను చూస్తూ అతని ముఖంలో తేజస్సుకు ఆకర్షితుడయ్యి ఇతడెవరో ఉత్తముడిలా ఉన్నాడు అని అనుకొని అతడు నిద్రలేచే వరకు వేచి ఉన్నాడు. కొంతసేపటికి మేల్కొన్న చంద్రశర్మ రాక్షసుణ్ణి చూసి భయపడగా రాక్షసుడు ధైర్యం చెప్పి, ఎవరవు నీవు అంటూ ప్రశ్నించగా చంద్రశర్మ తన వృత్తాంతమంతా చెప్పి, అయ్యా, తమరిని చూస్తే మహాత్ముల వలె ఉన్నారు. నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు విద్యాదానం చేయండి అంటూ ఆ రాక్షసుణ్ణి ప్రాధేయపడ్డాడు.
రాక్షసుడు అందుకు ఎంతో సంతోషిస్తూ, చంద్రశర్మ, నీవు 6 మాసాల పాటు నిద్రాహారాలు మాని నిరాటంకంగా విద్యాసాధన చేయాలి. నేను చెప్పే మంత్రం పఠించు, నీకు ఆకలి దప్పులుండవు అంటూ రాక్షసుడు అతడికి ఓ మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్ర పఠనంతో చంద్రశర్మలో కొత్త తేజస్సు ప్రకాశించింది. ఆ తర్వాత రాక్షసుడు అతడితో, చంద్రశర్మ, నేను ఈ 6 మాసాల పాటు చెట్టుపై నుండి ఆకులపై శాస్త్రములను లిఖించి కిందకు జారవిడుస్తాను. నీవు వాటిని ఏకదీక్షతో చదివి అవగతం చేసుకో అని రాక్షసుడు చెప్పి చెట్టుపైకి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి 6 మాసాల పాటు రాక్షసుడు చెట్టుపై నుండి ఆకులపై లిఖించి వాటిని కిందకు జార విడవగా వాటిని చంద్రశర్మ ఎంతో దీక్షగా నేర్చుకోసాగాడు. ఇలా 6 మాసాలు గడిచాయి. చంద్రశర్మ విద్య పూర్తయింది. రాక్షసుడి శాపం తొలగిపోయి అతడు సుందరాకారుడై చెట్టు దిగి కిందకి వచ్చి, నాయనా చంద్రశర్మ, నాకు తెలిసిన విద్యనంతా నీకు నేర్పాను. అందువల్లనే నాకు శాప విముక్తి కలిగింది. ఇక నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి గృహస్థుడవై విద్యాదానం చేస్తూ సుఖంగా జీవించు అంటూ ఆశీర్వదించి ఆకాశ మార్గాన గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఆకులన్నీ మూటగట్టి తన ఆశ నెరవేరిందన్న సంతోషంతో చంద్రశర్మ తిరిగి ఇంటి దారి పట్టాడు. చంద్రశర్మ చీకటి పడే వేళకు మణిహారం అనే పురానికి చేరుకున్నాడు. ఆ సమయానికి రాక్షసుని రూపంలో గంధర్వుడు నిద్రాహారాలను జయించటానికి ఉపదేశించిన మంత్ర ప్రభావం నశించిపోవటంతో నిస్సత్తువ ఆవహించింది. ఆ వీధిలో ఒక చక్కని భవంతి ముందర విశాలమైన అరుగులు కనిపించటంతో విశ్రాంతి తీసుకునే ఉద్దేశంతో ఒక అరుగు మీద మూటను తలకింద పెట్టుకొని పడుకున్నాడు. 6 మాసాల నుండి నిద్రాహారాలు లేకపోవటంతో చంద్రశర్మ క్షణాలలో మత్తులోకి జారిపోయాడు. అతడు పడుకున్న భవంతి రత్నవల్లి అనే వేశ్యది. ఆమెకు అమృతవల్లి అనే పుత్రిక ఉన్నది. దేవాలయానికి వెళ్ళిన అమృతవల్లి తిరిగి ఇంటికి వస్తూ అరుగు మీద ఉన్న చంద్రశర్మను చూసి ఎవరో భిక్షగాడు తన ఇంటి అరుగు మీద పడుకొని ఉన్నాడని భావించి అతడిని తరమాలనే ఉద్దేశంతో అతడిని సమీపించి అతడి మొహంలో కదలాడుతున్న తేజస్సును చూసి అతడు సామాన్యుడు కాడని భావించి మరింత పరీక్షగా చూడగా ప్రాణమున్న కట్టెవలే చంద్రశర్మ పడి ఉండటంతో కంగారు పడి సేవకురాలి ద్వారా వైద్యుణ్ణి పిలిపించి ఆ తర్వాత చంద్రశర్మకు వారం దినాలు పగలు రాత్రి లేపన మర్దనం చేసి అతడు కోలుకునేందుకు ఎంతో శ్రమ కోర్చింది. 8వ నాడు చంద్రశర్మ పూర్తిగా కోలుకున్నాడు. జరిగినది అమృతవల్లి ద్వారా తెలుసుకొని తన ప్రాణాలు కాపాడినందుకు అమృతవల్లికి కృతజ్ఞతలు తెలియజేసుకొని తన ఇంటికి బయలుదేరగా అమృతవల్లి అతన్ని వారిస్తూ, నేను నిన్ను నాథునిగా భావించి ఇన్ని దినాలు నీకు సేవలు చేశాను కనుక నన్ను నీ భార్యగా స్వీకరించు అంటూ చంద్రశర్మను కోరగా అతడు తిరస్కరించాడు. అమృతవల్లి పట్టు విడవక చంద్రశర్మపై రాజుకు ఫిర్యాదు చేసింది. రాజు చంద్రశర్మను విచారించగా అతడు రాజుతో, రాజా, నేను బ్రాహ్మణుణ్ణి. నేను వేశ్యకన్యను వివాహమాడుటకు ధర్మశాస్త్రం అంగీకరించదు అంటూ తన అభ్యంతరం తెలియజేశాడు. రాజు అమృతవల్లికి నచ్చజెప్పాలని ప్రయత్నించగా ఆమె, రాజా, నేను మనస్సాక్షిగా ఇతన్నే నా భర్తగా భావించుకొని సేవలు చేశాను. ఇతన్ని తప్ప మరొకరిని భర్తగా స్వీకరించను. వీలు కాకుంటే మరణిస్తాను అంటూ తన నిర్ణయం తెలియజేసింది. రాజు ధర్మ సంకటంలో పడి చివరకు ధర్మశాస్త్ర పండితులను పిలిపించి విచారించగా వారు, రాజా, ధర్మశాస్త్ర ప్రకారం బ్రాహ్మణుడు అన్య కులస్తురాలైన కన్యను వివాహం చేసుకోవాలంటే ముందుగా బ్రాహ్మణ కన్య, తర్వాత వైశ్య కన్య, తర్వాత క్షత్రియ కన్య, ఆ తర్వాత అన్య కులస్తురాలైన కన్యను వివాహమాడాలి. లేదా 4 కన్యలను ఒకే సుముహూర్తమునకు వివాహం చేసుకొనాలని వివరింపగా అది విన్న రాజు ఆ ప్రకారం చంద్రశర్మను అమృతవల్లిని వివాహమాడుటకు అంగీకరింపవలసిందిగా కోరాడు. చంద్రశర్మ సమ్మతించిన తర్వాత రాజపురోహితుడి కుమార్తె భ్రమరాంబను
వైశ్య ప్రముఖుని పుత్రిక పద్మావతిని రాజపుత్రిక శ్రీవల్లి దేవితో పాటుగా అమృతవల్లినిచ్చి ఒకే సుముహూర్తమున చంద్రశర్మతో వివాహం జరిపించాడు. చంద్రశర్మ మహారాజుకు అల్లుడు కావటం చేత 4 భార్యలతో రాజమందిరంలో సకల భోగాలను అనుభవిస్తూ సుఖంగా కాలం గడపసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. చంద్రశర్మ 4 భార్యలు గర్భవతులయ్యారు. ఒక శుభముహూర్తాన వారికి 4 పుత్రులు కలిగారు. మహారాజు కొంతకాలానికి వయోభారంతో రాజ్యాన్ని చంద్రశర్మకు అప్పగించి తపస్సుకు అడవులకు వెళ్ళిపోయాడు. ఇలా మరికొంతకాలం గడిచింది. చంద్రశర్మ అమృతవల్లికి పుట్టిన కుమారుడే తనకు వారసుడని మిగతా వారికి చెప్పి అతడికే రాజుగా పట్టాభిషేకం జరిపించమని మిగతా కుమారులకు చెప్పి కన్నుమూశాడు. చంద్రశర్మ కోరిక ప్రకారం అమృతవల్లి పుత్రుణ్ణి మహారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయగా తక్కువ కాలంలోనే అతడు రాజ్యాన్ని వదిలేసి విరక్తుడై వెళ్ళిపోయాడు. మంత్రులు ఇతర బంధుగణాల సలహా మేరకు క్షత్రియ కన్యకు పుట్టిన విక్రమాదిత్యుడు సింహాసనమును అధిష్ఠించాడు. అతడికి మంత్రిగా వైశ్య కన్యకు పుట్టిన భట్టి కుమారుడు రాజ్య పాలనలో సహకారం అందించసాగాడు. భట్టి విక్రమార్కులు సమర్థవంతంగా రాజ్యాన్ని పరిపాలించసాగారు. విక్రమార్కుని పాలనలో ధర్మం 4 పాదాల నడుస్తూ ఉండటం వల్ల అచిరకాలంలోనే అతడి కీర్తి ముల్లోకాలకు వ్యాపించింది. ఒకనాడు ఇంద్రసభలో రంభా ఊర్వశిల మధ్యన నాట్యపోటీ జరగగా ఆ పోటీలో విజేతను నిర్ణయించటం ఇంద్రునికి తలకు మించిన భారంగా పరిణమించింది. ఆ సమయాన అక్కడ ఉన్నవారెవ్వరూ ధర్మ నిర్ణయం చేసి ఎవరు విజేతో తేల్చలేక సతమతమైపోయారు. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఇంద్రుడితో, దేవేంద్ర, భూలోకంలో విక్రమాదిత్యుడనే మహారాజున్నాడు. అతడు గొప్ప ధర్మ విచక్షణాపరుడు. అతణ్ణి ఇంద్రలోకానికి రప్పిస్తే నీ సమస్యను సులువుగా పరిష్కరించగలడు అని సలహా చెప్పాడు. దేవేంద్రుడు ఆ సలహాను అనుసరించి విక్రమాదిత్యుణ్ణి వెంటబెట్టుకు రమ్మని ఓ ఇంద్రలోక పురుషుణ్ణి పంపాడు. విక్రమాదిత్యుడు ఇంద్రుని ఆహ్వానం అందుకొని తమ ఇలవేల్పు అయిన కాళికాదేవి ఆశీర్వాదం తీసుకొని ఇంద్రలోకం పయనమయ్యాడు. ఇంద్రుడు విక్రమాదిత్యునికి సముచిత మర్యాదలను చేసి రంభా ఊర్వశిల నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు. వారిద్దరి నడుమ రసవత్తరమైన పోటీ జరిగింది. వారిద్దరిలో ఎవరు విజేతో తేలటం బహు కష్టమైన విషయమే అయినా విక్రమార్కుడు తన బుద్ధి కుశలతతో ఊర్వశిని విజేతగా ప్రకటించగా రంభా అభ్యంతరం తెలియజేసింది. అప్పుడు విక్రమార్కుడు, నాట్యంలో రంభ కంటే ఊర్వశియే సౌకుమార్యం ప్రదర్శించినదని, అందుకే ఆమె ధరించిన పూలహారంలోని ఒక్క పువ్వు కూడా నేల రాలలేదని వివరించటంతో తన తప్పును తెలుసుకొని రంభ విక్రమార్కుడి నిర్ణయమే ధర్మ నిర్ణయమని ఒప్పుకున్నది. దేవేంద్రుడు విక్రమాదిత్యుణ్ణి ఎంతగానో మెచ్చుకొని 32 ప్రతిమలు గల నవరత్న ఖచ్చిత సింహాసనాన్ని విక్రమార్కుడికి బహూకరించి, విక్రమార్క, ఈ సింహాసనంపై కూర్చొని 1000 సంవత్సరములు నీవు రాజ్యపాలన సాగించు అంటూ ఆశీర్వదించాడు. ఆ తర్వాత ధన కనక వస్తు వాహనములను ఎన్నిటినో విక్రమార్కుడికి సమర్పించి తిరిగి భూలోకమునకు పంపించాడు. ఇంద్రలోకం నుండి తిరిగి వచ్చిన విక్రమార్కుణ్ణి భట్టి కలుసుకొని క్షేమ సమాచారములతో పాటు ఇంద్రుడు విక్రమార్కుడికి సింహాసనంతో పాటు 1000 సంవత్సరాలు జీవించమని ఇచ్చిన వరాన్ని కూడా తెలుసుకున్నాడు. విక్రమార్కుడు ఇంద్రుడి వరం గురించి భట్టికి చెబుతూ, సోదర, నీవు నా మంత్రిగా లేకుండా 1000 ఏండ్ల పాటు రాజ్య భారాన్ని మోయటానికి నా మనస్సు అంగీకరించటం లేదు అంటూ ఎంతగానో బాధపడ్డాడు. విక్రమార్కుడి మాటలు విని భట్టి, జరిగిన దానికిప్పుడు చింతించి ప్రయోజనం లేదు, జరగవలసిన దాన్ని గురించి ఆలోచించటం మంచిది అని రాజు వద్ద సెలవు తీసుకొని తన భవనమునకు పోయి భోజనమైనా చేయక మంచంపై పడుకొని దీర్ఘంగా ఆలోచించసాగాడు. అతడా విధంగా ఆలోచించి తన ఇష్టదేవత అయిన కాళీ అనుగ్రహము పొంది తన కోరిక తీర్చుకొనవలనని నిశ్చయించుకున్నాడు.
అలా నిశ్చయించుకొని భట్టి మర్నాడు అర్ధరాత్రి సమయాన పూజా ద్రవ్యములను తీసుకొని కాళీ మందిరమునకు పోయాడు. ఆ సమయంలో మహాకాళి నగర సంచారానికి వెళ్ళింది. ఆలయంలో దేవి లేకపోవడం చూసి గుడిలో ఒక శుభ్రమైన స్థలమున పద్మాసనం వేసుకొని కూర్చొని భక్తి శ్రద్ధలతో దేవి మంత్రమును పఠించసాగాడు. ఇలా చేస్తూ ఉండగా మహాకాళి నగర సంచారం పూర్తి చేసి తిరిగి ఆలయమునకు వచ్చింది. తనన్ను స్తుతిస్తూ మంత్రములు చదువుతూ పూజ చేస్తున్న భట్టిని చూసి, కుమార, ఈ అర్ధరాత్రి సమయమున ఒంటరిగా వచ్చి నన్ను పూజించుటకు కారణమేమి? ఏమి కోరి నీవిలా చేస్తున్నావు? నీవు నా భక్తుడవు కావున నీ కోరిక తీర్చుట, కష్టములు తొలగించుట నా విధి. నీకేమి కావాలో కోరుకో, ఇచ్చదను అని తల్లి పలికింది. జగజ్జనని మాటలు విని భట్టి ఎంతో సంతోషించి విక్రమాదిత్యుడు దేవలోకమునకు వెళ్ళింది మొదలు అంతవరకు జరిగిన సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పి, లోకమాత, నా సోదరుడు 1000 సంవత్సరములు రాజ్యపాలన చేయునట్లు దేవేంద్రుని వలన వరం పొంది వచ్చినాడు. నా విషయం మర్చిపోయాడు. ఆయనను విడిచి నేను, నన్ను విడిచి ఆయన బ్రతకలేము. ఆయనతో పాటు కొంతకాలం రాజ్యపాలన చేయాలన్న కోరిక నాకు గాఢంగా ఉన్నది. కావున నేను 2000 సంవత్సరములు జీవించేటట్టు వరం అనుగ్రహించు అని ప్రార్థించాడు. అతని ప్రార్థన విని కాళికాదేవి, కుమార, నీవు విక్రమాదిత్యుని తల నరికి తెచ్చి బలిపీఠమున ఉంచిన వెంటనే నీవు కోరిన వరమిచ్చదను అని కాళీమాత చెప్పింది. దేవి మాటలు విని భట్టి కొంతసేపు ఆలోచించి పరుగు పరుగున పోయి గాఢ నిద్రలో మునిగి ఉన్న విక్రమాదిత్యుణ్ణి లేపి జరిగిన విషయము చెప్పగా, తమ్ముడు, నువ్వు వెంటనే దేవి కోరినట్లు చెయ్యి అని పలికి శిరస్సు వంచాడు. భట్టి దేవిపై భారం వేసి ఖడ్గంతో విక్రమాదిత్యుని శిరస్సు ఖండించి మహాకాళి గుడికి పోయి దానిని బలిపీఠమున ఉంచాడు. దానిని చూసి దేవి ఆనందించి, కుమార, నీవు కోరిన వరం ఇస్తున్నాను. సుఖంగా 2000 సంవత్సరాలు జీవించి రాజ్యపాలన చేస్తూ ఖ్యాతి పొందు అని చెప్పగా భట్టి ఆ మాటలకు నవ్వి, తల్లి, దేవేంద్రుడంతటి వాడు 1000 సంవత్సరములు రాజ్యపాలన చేయమని నా అన్నకు వరమిచ్చాడు. ఇప్పుడు నా అన్నగతి ఇలా ఉన్నది, ఇక నా సంగతి ఏమవునో అని నవ్వుతూ అనగానే దేవి సంతోషించి, వత్స, నీకు గల తెలివితేటలకు, చాతుర్యమునకు, నాయందు గల భక్తికి ఎంతో ఆనందించి వరమిచ్చాను. నేనిచ్చిన వరం ఎన్నటికీ వృధా కాదు. నీవు మరి ఒక వరమేదైనా అడుగు, ఇస్తాను అని అనగానే భట్టి పరమానంద భరితుడై, తల్లి, విక్రమాదిత్యుడు లేకుండా నేను జీవించలేను, కావున అతన్ని కూడా బ్రతికించు అని కోరాడు. మహాకాళి భట్టికి గల సోదర ప్రేమకు ఆనందించి వెంటనే విక్రమాదిత్యుణ్ణి బ్రతికించి సుఖంగా జీవించండి అని ఆశీర్వదించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత విక్రమాదిత్యుడు భట్టిని చూసి, సోదరా, నేను దేవేంద్రుని నుండి 1000 సంవత్సరములు జీవించినట్లు వరం పొందాను. నీవు కాళీమాత వలన 2000 ఏండ్లు జీవించినట్లు వరం పొందావు. నన్ను వదిలి ఒక్క క్షణమైనా గడపలేని నీవు నేను మరణించిన తర్వాత 1000 సంవత్సరములు బ్రతికి ఉండగలవా అని అడిగాడు. అది విని భట్టి నవ్వి, సోదరా, నాతో పాటు నీవు కూడా 2000 సంవత్సరములు జీవించవచ్చు. దేవేంద్రుడు నీకిచ్చిన వరము 1000 సంవత్సరములు రాజ్యపాలన చేయమని. నేను కాళీమాత వలన 2000 సంవత్సరాలు జీవించేటట్లు వరం పొందాను. నీవు సంవత్సరానికి 6 మాసాలు రాజ్యపాలన చేయి, మిగిలిన 6 మాసాలు వినోదయాత్రలతో, తీర్థయాత్రలతో గడుపు. నీవు ఆ విధంగా వెళ్ళినప్పుడు రాజ్యపాలన నేను చేస్తాను. ఇలా చేస్తే నాతో పాటు నీవు కూడా 2000 ఏండ్లు జీవించగలవు. దేవేంద్రుడిచ్చిన వరం ప్రకారం 1000 సంవత్సరములు మాత్రమే రాజ్యపాలన చేసినట్లవుతుంది. ఇది నాకు తోచిన ఉపాయం, అటుపై మీ ఇష్టం అని చెప్పాడు. భట్టి చెప్పిన మాటలు విని విక్రమాదిత్యుడు అమిత సంతోషం పొంది తమ్ముణ్ణి కౌగిలించుకొని, సోదరా, నీ బుద్ధి బల చాతుర్యములు కొనియాడదగినవి. నీవు సూచించిన పద్ధతి ప్రకారం రాజ్యపాలన చేసి 2000 ఏండ్లు కలిసిమెలిసి ఉందాం అని అన్నాడు. విక్రమాదిత్యుడు ఆనాటి నుండి సంవత్సరంలో 6 మాసములు రాజ్యపాలన చేసేవాడు.
మిగిలిన 6 మాసాలు విలాసయాత్రలు, తీర్థయాత్రలు, వేటాడుట మొదలగు పనులు చేస్తూ కాలం గడిపేవాడు. విక్రమాదిత్యుడు నగరంలో లేని 6 మాసాలు భట్టి రాజ్యపాలన చేసేవాడు. ఈ విధంగా భట్టి విక్రమాదిత్యులు రాజ్యమును పాలిస్తూ ప్రజలకు సుఖశాంతులు కలిగిస్తూ ఉండేవారు. దేవేంద్రుడిచ్చిన నవరత్న ఖచ్చితమైన స్వర్ణ సింహాసనం నధిష్ఠించి వారు ధర్మం తప్పక రాజ్యపాలన చేస్తూ దేశ విదేశాల్లో గొప్ప ఖ్యాతిని పొందారు. ఇదిలా ఉండగా ప్రాచీన కాలంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో ఏకాంతంగా ఉన్న ఒక రాత్రి సమయాన పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, నాథ, ఈ లోకంలో ఎవరికీ తెలియని చిత్ర విచిత్రమైన కథలు ఏవైనా ఉంటే చెప్పండి అని ప్రార్థించింది. పార్వతీదేవి కోరిక విని పరమేశ్వరుడు ఆనందించి, దేవి, నీవు కోరిన ప్రకారం ఇంతవరకు ఎవరికీ తెలియని చిత్ర విచిత్రమైన కొన్ని కథలు చెబుతాను, విని ఆనందించు అని సూర్యోదయం వరకు కొన్ని కథలు చెప్పి ముగించాడు. ఆ రాత్రి సమయంలో పరమేశ్వరుణ్ణి పూజించటానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు పూజానంతరం ఇంటికి పోక గుడి సమీపంలో ఒక చోట రహస్యంగా నక్కాడు. అలా నక్కి ఉన్న బ్రాహ్మణుడు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన కథలన్నీ చక్కగా విని ఇంటికి పోయి భార్యకు ఆ కథలన్నీ చెప్పాడు. అతని భార్య ఆ కథలను ఇరుగు పొరుగు స్త్రీలకు చెప్పింది. ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన కథలు లోకమంతటా తెలిసిపోయాయి. ఆ సంగతి పార్వతీదేవికి తెలిసింది. చిరుకోపంతో పరమేశ్వరుణ్ణి చూసి, స్వామి, మీరు నాకు ప్రపంచంలో ఎవరికీ తెలియని చిత్ర విచిత్రమైన కథలు చెప్తానని మాట ఇచ్చి లోకమంతటా చెప్పుకుంటున్న కథలే చెప్పారు. మీరిలా అబద్ధమాడుట ధర్మమా అని అడిగింది. పరమేశ్వరుడు ఆగ్రహం పొంది దివ్య దృష్టితో ఆ కథలు ఒక బ్రాహ్మణుడు రహస్యముగా తాము చెప్పుకున్నప్పుడు విని బయటపెట్టాడని తెలుసుకొని ఆ బ్రాహ్మణుణ్ణి రప్పించి, నేను పార్వతికి రహస్యంగా చెప్పిన కథలు నీవు మా ఆజ్ఞ లేకుండా బట్టబయలు చేశావు గనక నీవు తక్షణం పిశాచమవుదువుగాక అని పరమేశ్వరుడు శపించాడు. పరమేశ్వరుని శాపం విని బ్రాహ్మణుడు గజగజ వణికిపోతూ, దేవా, నా అపరాధం క్షమించు, శాప విముక్తి కలిగే మార్గం చెప్పు అని ప్రార్థించగా పరమేశ్వరుడు అతని మీద జాలి కొద్దీ కొంతకాలం గడిచిన తర్వాత భూలోకంలో విక్రమాదిత్యుడనే రాజు జన్మించి చిరకాలము రాజ్యపాలన చేస్తాడు. ఆ రాజు ఒక ఋషి కోరిక తీర్చుటకై నీ వద్దకు వస్తాడు. అప్పుడు అతనికి ఈ కథలన్నీ చెప్పి తర్వాత శాప విముక్తుడవవుతావు అని పరమేశ్వరుడు అనగానే ఆ మాటలు విని బ్రాహ్మణుడు కొంత తృప్తిపడ్డాడు. తర్వాత కొంతసేపటికి పిశాచంగా మారి అరణ్యంలోకెళ్ళి ఒక వృక్షంపై నివసించాడు. ఇది జరిగిన కొన్ని వేల సంవత్సరములకు విక్రమాదిత్యుడు జన్మించాడు. అతడు ఉజ్జయినిని రాజధానిగా చేసుకొని భట్టి సహాయంతో ఎంతో వైభవంగా రాజ్యమును పాలిస్తుండేవాడు. ఇలా విక్రమాదిత్యుడు ఉజ్జయినిని పాలిస్తున్న సమయంలో శాంతశీలుడనే ఒక ఋషి రాజును దర్శించటానికి వచ్చాడు. అతడు రాజును దర్శించి తన వెంట తెచ్చిన ఒక దానిమ్మ పండును ఇచ్చాడు. రాజు దానిని తినకుండా జాగ్రత్త చేయమని రాజభటులను ఆజ్ఞాపించాడు. శాంతశీలుడు ప్రతిదినము రాజును దర్శించటానికి వచ్చినప్పుడు ఒక దానిమ్మ పండునిచ్చిపోతుండేవాడు. రాజు వాటిని తినక సభయందే వదిలిపోతుండెను. రాజభటులు ఆ పండ్లన్నిటినీ భద్రంగా తీసి ఒక చోట దాచేవారు. అలా జరుగుతూ ఉండగా ఒకనాడు శాంతశీలుడిచ్చిన దానిమ్మ పండును పక్కన కూర్చుండబెట్టిన తన కుమార్తెకిచ్చాడు. తలవని తలంపుగా అక్కడికొక కోతి వచ్చి బాలుని చేతిలో ఉన్న పండును అపహరించి కొరికి తినబోగా ఆ పండు నుండి జలజల రత్నాలు రాలాయి. వాటిని చూసి విక్రమార్కుడు ఆశ్చర్యపోయి ఇంతకు ముందు ఆ ఋషి ఇచ్చిన పండ్లను తెమ్మని భటులను ఆజ్ఞాపించాడు. రాజభటులు జాగ్రత్తగా దాచిన పండ్లన్నిటినీ తెచ్చి రాజు ముందు పెట్టారు. రాజు ఆ పండ్లన్నిటినీ పగలగొట్టించి చూడగా అన్నిటిలో వెలగల రత్నములున్నాయి. వాటన్నిటినీ చూసి రాజు ఆశ్చర్యపోయాడు. మర్నాడు శాంతశీలుడు యథాప్రకారం రాజును దర్శించటానికి వచ్చి ఒక దానిమ్మ పండునిచ్చాడు. అప్పుడు విక్రమాదిత్యుడు ఆ ఋషిని చూసి, స్వామి, మీరు ప్రతిదినము నా వద్దకు వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్తున్నారు.
మీరిలా వచ్చుటకు ఏదైనా కారణముండి ఉండాలి. ఆ కారణమేదో తెలపండి. నా వలన మీకు కావాల్సిన పని ఏదైనా ఉన్నచో చెప్పండి, తప్పక చేస్తాను అని విక్రమాదిత్యుడు పలికాడు. అది విని శాంతశీలుడు, మహారాజా, నేను అపరపక్ష ద్వాదశి నాడు అర్ధరాత్రి సమయమున శ్మశానమునందు యాగము చేయదలిచాను. మీరు ఒంటరిగా వచ్చి నా యాగం పూర్తయ్యేటట్లు సహాయపడాలి అని కోరాడు. విక్రమాదిత్యుడు అందుకు అంగీకరించాడు. విక్రమాదిత్యుడు ఋషికి చెప్పిన ప్రకారం అపరపక్ష ద్వాదశి నాడు అర్ధరాత్రి సమయమున ఒంటరిగా ఒక ఖడ్గమును పట్టుకొని శ్మశానమునకు పోయి శాంతశీలుడి ముందు నిలబడ్డాడు. అప్పుడు శాంతశీలుడు ప్రేత ముఖమునందు హోమము చేస్తూ రాజును చూసి ఎంతో ఆనందించి, ఓ సత్యసంధుడా, మంచి సమయమునకు వచ్చితివి. రాజా, ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో ఒక మహావృక్షమున్నది. ఆ వృక్షానికి ఒక శవం తలక్రిందులుగా వేళ్లాడుతూ ఉంటుంది. ఆ శవాన్ని నీవు తెల్లవారకుండా ఇక్కడికి తీసుకురావాలి. రాజా, మరొక్క మాట, ఆ శవాన్ని బేతాళుడు ఆవహించి ఉంటాడు. అతడు మహాజిత్తులమారి నిన్ను ఏమార్చటానికి రకరకాల కథలను చెబుతాడు. కనుక నీవు ఈ క్షణం నుండి తిరిగి ఇక్కడికి వచ్చే వరకు మౌనవ్రతం పాటించాలి. విక్రమార్క, ఈ కార్యం నీవు విజయవంతంగా పూర్తి చేస్తే లోక కళ్యాణం జరుగుతుంది. నీ పేరు ఈ లోకమున్నంతకాలం నిలిచిపోతుంది అని మాంత్రికుడు చెప్పాడు. విక్రమార్కుడు ఆ మాంత్రికుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరాడు. కటిక చీకటి, భయంకరమైన నిశ్శబ్దం, అస్పష్టంగా ఉన్న బాట. ధైర్యవంతుడు, సాహసి అయిన విక్రమార్కుడు ఏకదీక్షతో ఆ దారి వెంట పయనించి కొంతసేపటికి మాంత్రికుడు చెప్పిన మహావృక్షాన్ని చేరుకున్నాడు. ఆ మహావృక్షానికి ఉన్న ఒక కొమ్మకు తలక్రిందులుగా వేళ్లాడుతున్న శవాన్ని చూసి అదే మాంత్రికుడు చెప్పిన శవమై ఉంటుందని గ్రహించాడు. ఎంతో కష్టపడి ఆ శవాన్ని కిందకు దించి భుజం మీద వేసుకొని నడక సాగించాడు. కొంత దూరం నడక సాగింది. భుజం మీద ఉన్న శవానికి ప్రాణం వచ్చింది. రాజా, నీవెవరు? నన్నెక్కడికి తీసుకుపోతున్నావు అంటూ ప్రశ్నించింది. విక్రమార్కుడు బదులు పలకలేదు. మౌనవ్రతం పాటిస్తూ దేవి ఆలయం వైపు వడివడిగా నడవసాగాడు. రాజా, నీవెవరు? నన్నెక్కడికి తీసుకుపోతున్నావు? ఎవరికి ఏ అపకారం తలపెట్టక నా మానాన నేను ఈ మహావృక్షానికి వేళ్లాడుతూ కాలం గడుపుతున్నాను. నాతో నీకేం పని అంటూ బేతాళుడు ప్రశ్నించాడు. విక్రమార్కుడు బదులు పలకలేదు. రాజా, నీవు అర్ధరాత్రి సమయాన ఏ ప్రయోజనం ఆశించి నన్ను తీసుకుపోతున్నావో సరే, ఈ ప్రయాణంలో అలసట లేకుండా చక్కటి కథను చెబుతాను విను. గంగా తీరమున తంజనగరం అనే ఒక సుందరమైన పట్టణమున్నది. దానిని ప్రతాపుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి ప్రభావతి అనే భార్య, వజ్రముఖుడనే కుమారుడు ఉండెను. అతని మంత్రి కార్యప్రధానుడనే వాడికి సుబుద్ధి అనే ఒక కుమారుడున్నాడు. అతడు సకల విద్యలు తెలిసినవాడు. రాజకుమారుడు వజ్రముఖుడు, మంత్రి కుమారుడు సుబుద్ధి గాఢ స్నేహితులు. ఒకనాడు రాజకుమారుడు సుబుద్ధితో కలిసి వేటకు పోయాడు. వారు అడవిలో చాలాసేపు వేటాడి అలసిపోయారు. దాహంతో ఉన్న వారికి దారిలో ఒక చెరువు కనిపించింది. కడుపారా నీరు త్రాగి దాహం తీర్చుకున్నారు. అక్కడే ఉన్న చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు అక్కడికి అందమైన ఒక యువతి చెలికత్తెలతో కలిసి వనవిహారానికి వచ్చింది. రాజకుమారుడు ఆమె అందచందాలు చూసి ముగ్ధుడై మోహించాడు. ఆ యువతి కూడా రాజకుమారుడి చక్కదనము చూసి ముగ్ధురాలే అతన్ని మోహించింది. ఆమె తన మోహము తన దగ్గరనున్న చెలికత్తెలకు, అతని వద్దనున్న చెలికానికి తెలియకూడదని భావించి రాజకుమారుడు చూసేలాగా తన శిరమునందున్న తామర పువ్వును తీసి కర్ణమున బెట్టి పండ్లు కరుచుకొని తర్వాత కాలు తొక్కి మళ్ళీ పాదాలు మీద పట్టుకొని తర్వాత రొమ్మును బొటనివేలితో నొక్కింది. ఈ విధంగా గుర్తు చూపి ఆ చెరువులో కొంతసేపు చెలికత్తెలతో కలిసి జలక్రీడలాడి ఇంటికి పోయింది. ఆమె ఇంటికి పోయిన తర్వాత రాజకుమారుడు తీవ్రమైన విచారంలో మునిగిపోయాడు. సుబుద్ధి అతడలా ఉండడానికి కారణం గ్రహించి, మిత్రమా, ఆమె నిన్ను రమ్మన్నది కదా, మరి నీవెందుకు విచారపడుతున్నావు అని అడిగాడు. సుబుద్ధి మాటలు విని రాజకుమారుడు ఆశ్చర్యపోయి,
మిత్రమా, ఆమె నన్ను రమ్మని చెప్పినట్లు ఏ ఆధారంపై నువ్వు చెప్తున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు సుబుద్ధి, మిత్రమా, ఆమె తన అభిప్రాయమును ఇతరులకు తెలియకుండా నీకు కొన్ని గుర్తుల ద్వారా తెలిపింది. ఆ గుర్తుల భావమేమో చెబుతాను విను. ఆ యువతి తన తలయందుగల పుష్పమును తీసి కర్ణమునందుకు ఉంచుకొనుట ద్వారా తన ఊరు కర్ణపురమని, పండ్లు కొరుకుట ద్వారా బలము గలవాని కుమార్తెనని, కాలు తొక్కుట ద్వారా ఆ పురము నేలు రాజు కళింగుడని, పాదము మీద ఉంచుకొనుట ద్వారా తన పేరు పద్మావతి అని, వక్షమున నొక్కుకొనుట ద్వారా తనన్ను కౌగిలించగోరుతున్నట్లు ఉపాయంతో చెప్పింది. కావున నీవు విచారపడవలసిన పని లేదు. ఆమె నిన్ను కలుసుకోవాలని అనుకుంటున్నది. నువ్వు సంతోషంగా ఉండు అని తెలిపాడు. సుబుద్ధి మాటలు విని రాజకుమారుడు ఎంతో సంతోషించి అతన్ని వెంటబెట్టుకొని కర్ణపురమునికి పోయాడు. అక్కడ వారొక వృద్ధురాలి ఇంట బస చేశారు. వారు ఆ వృద్ధురాలిని మంచి చేసుకొని ఆమెకు జరిగిన విషయాలు చెప్పి విశేష ధనమిచ్చి ఆశపెట్టి పద్మావతి వద్దకు పంపారు. వృద్ధ వనిత పద్మావతి వద్దకు పోయి, నీవు చెరువు వద్ద చూసిన రాజకుమారుడు, అతని స్నేహితుడు మన పట్టణమునకు వచ్చి నా ఇంట బస చేశారు. రాజకుమారుడు నీకు ఈ విషయం తెలియజేయమన్నాడు అని వృద్ధురాలు చెప్పగానే పద్మావతి ఆ వృద్ధురాలిపై కోపగించుతున్నట్లు నటించి, నీవు నా ఇంటికి మరెన్నడూ రావద్దు అని మందలించి ఒక పుటికలో ఆ వృద్ధురాలిని కూర్చోబెట్టి పుటికకు తాడుగట్టి మేడ మీద నుంచి కిందకు దింపి పొమ్మని చెప్పింది. ఆ వృద్ధురాలు ఇంటికి వచ్చి వారితో జరిగిన సంగతులు చెప్పింది. ఆ సంగతులు విని రాజకుమారుడు దిగులుపడి సుబుద్ధి వైపు దీనంగా చూశాడు. అప్పుడు సుబుద్ధి చిరునవ్వు నవ్వి, మిత్రమా, ఆమె చాలా తెలివైనది కావున తన ప్రవర్తన ఇతరులకు అర్థం కాకుండా ఉండేలాగా తన అభిప్రాయమును యుక్తిగా తెలుపుతున్నది. ఆమె నీవు వచ్చిన సంగతి విని ఏమీ ఎరగనట్లు ఆ వృద్ధురాలి వద్ద నటించింది. ఆమె చేసిన చేతల ద్వారా నీకు ఉపాయం చెప్పి పంపింది. అర్ధరాత్రి వేళ మేడ కిందకు జారవేసిన త్రాడును కింద దించివేసి ఆ సైగ తెలుసుకొని ఆమె నిన్ను మేడపైకి చేదుకుంటుంది. కావున నీవి రాత్రి వెళ్ళి అలా చెయ్యి అని చెప్పాడు. అది విని రాజకుమారుడు ఎంతో ఆనందించి ఆనాటి అర్ధరాత్రి సమయమున పద్మావతి ఉన్న మేడ వద్దకు వెళ్ళి తాడును కదిలించగా ఆమె గ్రహించి వెంటనే పైకి చేదుకొని అతనితో సుఖంగా కాలం గడిపింది. ఇలా కొన్ని దినాలు గడిచిన తర్వాత రాజకుమారుడికి తన స్నేహితుడు జ్ఞాపకం వచ్చాడు. అయ్యో, నా మిత్రుడు సుబుద్ధి ఏమైపోయాడో, ఎలా ఉన్నాడో వెంటనే తెలుసుకోవాలి అని నిశ్చయించుకొని పద్మావతితో, నా మిత్రుడి యోగక్షేమాలు తెలుసుకొని వస్తాను అని చెప్పాడు. ఆమె అతడు వెళ్ళి తిరిగి వస్తాడో రాడో అని సందేహపడి వెళ్ళవద్దని కోరింది. ఆమె అలా చెప్పగానే రాజకుమారుడు తీవ్ర విచారం పొంది ఆమెతో మునుపటి వలె సంతోషంగా ఉండలేకపోయాడు. అది గమనించి ఆమె, రాజకుమారుడు తన చెప్పు చేతల్లో ఉండాలంటే మంత్రి కుమారుణ్ణి లేకుండా చెయ్యాలని నిశ్చయించుకొని ఏమీ ఎరగనట్లు నటిస్తూ రాజకుమారుని చేతికి కొన్ని మిఠాయిలిచ్చి, వీటిని తీసుకొని వెళ్ళి మీ స్నేహితునికి పెట్టండి, మీరు మాత్రం తినవద్దు, అతన్ని చూసి యోగక్షేమాలు తెలుసుకొని మీతో పాటు తీసుకురండి అని చెప్పింది. పద్మావతి మాటలు విని రాజకుమారుడు చాలా సంతోషించి ఆమె ఇచ్చిన మిఠాయిలను తీసుకొని తెల్లవారుజామున మేడ కిందకు దిగి తాము బస చేసిన వృద్ధురాలి ఇంటికి వెళ్ళాడు. అక్కడ సుబుద్ధి క్షేమంగా ఉన్నాడు. ఒకరినొకరు చూసుకొని ఎంతో ఆనందించారు. రాజకుమారుడు జరిగిన సంగతులన్నీ చెప్పి పద్మావతి ఇచ్చిన మిఠాయిలు అతనికి ఇచ్చాడు. సుబుద్ధి ఆ మిఠాయిలను తీసుకొని, మిత్రమా, నేనిక్కడున్న సంగతి ఆమెకెందుకు చెప్పావు? ఆమె నీ నుండి నన్ను దూరం చేయాలనే ఈ మిఠాయిలు నీతో పంపింది అని మిత్రుడనగానే రాజకుమారుడు ఆమె మంచి గుణవంతురాలని, నిన్నొకసారి చూసి గౌరవించదలుచుకున్నదని చెప్పాడు. అది విని సుబుద్ధి రాజకుమారుని చేతిలో ఉన్న మూట నుండి ఒక భక్ష్యమును తీసి ఒక కుక్క ముందు వేశాడు. ఆ భక్ష్యమును తిన్న తక్షణం ఆ కుక్క మరణించింది. దాన్ని చూసి రాకుమారుడు ఆశ్చర్యపోయాడు. స్త్రీలను నమ్మరాదని తలచి పద్మావతిపై గల మోహమును తొలగించుకోవాలనుకున్నాడు. అప్పుడు సుబుద్ధి రాజకుమారుణ్ణి చూసి, మిత్రమా, మనం ఈ పట్టణంలో ఉండటం క్షేమం కాదు.
పద్మావతిని ఎలాగైనా తీసుకొని మన పట్టణమునకు వెళ్ళిపోవాలి. అందుకొక ఉపాయమున్నది. నీవీ రాత్రి పద్మావతి ఇంటికి తిరిగి వెళ్ళు. ఆమెతో యథాప్రకారం సరస సల్లాపములాడుతూ సంతోషంగా ఉన్నట్టు గడుపు. ఆమె గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆ యువతి వక్షస్థలంలో గోటితో 3 గాయములు చేసి ఆమె మెడలో ఉన్న రత్నహారమును తీసుకురా. తర్వాత జరగవలసిన పనులు జరుపుదాం అని చెప్పాడు. సుబుద్ధి చెప్పిన ప్రకారం రాజకుమారుడు ఆనాటి రాత్రి ప్రభావతి వద్దకు పోయి అతడు చెప్పినట్లు చేసి రత్నహారమును తెచ్చాడు. తర్వాత సుబుద్ధి యోగివేషం ధరించి శ్మశానానికి పోయి అక్కడ ఉండి రాజకుమారుడు తన శిష్యుడిగా ఉండేటట్లొప్పించి ఆ హారమును పట్టణంలోని వారికి చూపించి దానిని కోరిన వారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పాడు. రాజకుమారుడు ఆ రత్నాల హారం పట్టుకొని పట్టణంలో తిరుగుతూ అందరికీ చూపించాడు. ఆ సంగతి విని అతనిని తన వద్దకు రప్పించుకొని ఈ హారం వెల ఎంత అని అడగగా అతడు, నాకు తెలియదు, ఆ విషయం నా గురువునడగాలి. ఆయన ఇక్కడికి సమీపంలో ఉన్న శ్మశానంలో జపం చేసుకుంటున్నారు అని చెప్పాడు. అది విని రాజు అతని వెంట బయలుదేరి శ్మశానంలో జపం చేస్తున్న యోగి వేషంలో ఉన్న సుబుద్ధి వద్దకు పోయి తనకా హారం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి, రాజా, మాకు ఈ హారం యొక్క వెల ఇవ్వవలసిన అవసరం లేదు. మేము అనేక దినముల నుండి ఇక్కడ నివసిస్తున్నాం. నిన్న రాత్రి మంత్రి కూతురు వచ్చి ప్రేతములను తిన్నది. నిన్న ఆ యువతిని నా శూలంతో పొడిచి ఆమె దగ్గర ఉన్న ఈ రత్నాల హారం తీసుకున్నాను. అటు పిమ్మట ఆ యువతి తన గృహమునకు వెళ్ళిపోయింది. కావున ఆ రాక్షస కాంత ఈ పట్టణంలో ఉన్న ఎడల గొప్ప కీడు సంభవిస్తుంది. స్త్రీలను చంపుట పాపం గనక ఆమె కళ్లకు గంతలు కట్టి కారడవిలో విడిచిపెట్టడం మంచిది అని సుబుద్ధి హారమును రాజుకు ఇచ్చాడు. తర్వాత రాజు కోటకు పోయి తన వద్దకు మంత్రిని పిలిపించి ఈ హారం ఎవరిదని అడగగా మంత్రి దాన్ని చూసి గుర్తించి, ఈ హారము నా కుమార్తెది ప్రభు అని చెప్పాడు. అప్పుడు రాజు యోగి చెప్పిన విషయములన్నీ మంత్రికి చెప్పి ఆ యువతి రొమ్ముపై పడిన గాయములను పరిశీలించమన్నాడు. మంత్రి ఆ గాయములను చూసి భయపడి రాజాజ్ఞననుసరించి ఆమె కళ్లకు గంతలు కట్టించి కారడవిలో విడిచిపెట్టాడు. ఇలా జరిగిన తర్వాత సుబుద్ధి రాజకుమారుడు తమ వేషాలను తీసివేసి మామూలు దుస్తులు ధరించి కారడవికి పోయి పద్మావతిని కలుసుకున్నారు. సుబుద్ధి సలహాపై రాజకుమారుడు ఆమెను తీసుకొని తన రాజ్యమునకు వెళ్ళి సుఖంగా ఉన్నారు. ఓ విక్రమాదిత్య, కథ విన్నావు కదా. ఈ పాపం ఎవరికి చెందుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజకుమారుడు యువకుడు కాబట్టి ఆ యువతిని ప్రేమించాడు. రాజకుమారుడు అందంగా ఉండటం వల్ల ఆ యువతి కూడా అతన్ని ప్రేమించి అతనితో రహస్యంగా సుఖించింది. మంత్రి కుమారుడు స్నేహధర్మముననుసరించి రాజకుమారుడికి సహాయపడ్డాడు. రాజు చక్కగా విచారించక పద్మావతిని అడవికి పంపాడు కాబట్టి ఆ పాపము రాజుకు చెందుతుంది అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు మాయమై తిరిగి చెట్టెక్కాడు. అప్పటికి 23 సార్లు పూర్తయ్యాయి. ప్రతిసారి విక్రమార్కుడు బేతాళుణ్ణి క్రిందకు దించి భుజం మీద వేసుకొని బయలుదేరటం, బేతాళుడు శివుడు పార్వతీదేవికి చెప్పిన కథల్లో ఒక కథను చెప్పి విక్రమార్కుడికి మౌనభంగం కలిగించి అదృశ్యుడై తిరిగి వటవృక్షం చేరుకోవటం, విక్రమార్కుడు పట్టు వదలక మళ్లీ పోయి బేతాళుణ్ణి భుజం మీద వేసుకొని ఆలయం వైపు నడవటం ఇలా జరుగుతూనే ఉన్నది. 3వ జాము గడుస్తోంది. విక్రమార్కుడు 24సారి బేతాళుణ్ణి భుజం మీద వేసుకొని ముందుకు నడుస్తున్నాడు. రాజా, కఠోరమైన నీ పట్టుదలను చూస్తుంటే ఎంతో ముచ్చట వేస్తున్నది. నీ వంటి వీరుడు, సాహసవంతుడు ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమునైనా భరించేవాడు కోటికొక్కడుంటాడు. ప్రయాణంలో అలసట తెలియకుండా ఉండటానికి ఒక చక్కని కథను చెబుతాను విను. పూర్వం దండకారణ్యం సమీపాన
మంత్రనగరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యం ఇంద్రలోకాన్ని తలపించేంత సుందరంగా ఉండేది. ఆ రాజ్యాన్ని సువర్ణ భూపాలుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప ధర్మ ప్రభువు, దానశీలి, వీరుడు, దయామయుడు. అందువల్ల ప్రజలంతా ప్రభువు కోసం ప్రాణాలనివ్వటానికైనా సిద్ధంగా ఉండేవారు. అతడి ధర్మపత్ని సువర్చలాదేవి. ఆ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె, పేరు మధుమతి. ఒకనాడు మహారాజుకు పరమేశ్వరుడు కలలో కనిపించి, రాజా, నీ భార్యా పుత్రికలతో నా దర్శనానికి నీవెప్పుడు వస్తావు అంటూ అడిగాడు. మర్నాడు రాజు పండితులను పిలిచి రాత్రి తనకొచ్చిన కల గురించి వారికి చెప్పాడు. అంతా విన్న పండితులు, రాజా, మీరు గతంలో కాశీ విశ్వేశ్వరుడికి ఏదో మొక్కి ఉంటారు. దానిని ఇంతవరకు చెల్లించి ఉండరు. అందుచేతనే శివుడు తమ కలలోకి వచ్చి గుర్తు చేసి ఉంటాడు. కనుక తమరు వీలైనంత త్వరగా కాశీ బయలుదేరండి అని చెప్పారు. పక్షం గడవకుండానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని రాజే స్వయంగా రథాన్ని నడుపుతూ భార్య కుమార్తెను తీసుకొని ఒంటరిగా కాశీకి బయలుదేరాడు. 2 నాళ్లు గడిచి 3వ నాడు అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా బందిపోటు దొంగల ముఠ రాజు రథాన్ని అటకాయించింది. రాజుకు దొంగలకు మధ్య పోరాటం జరిగింది. దొంగలతో పాటు రాజు, రథానికి ఉన్న గుర్రాలు మరణించాయి. రాణి, యువరాణి ప్రాణాలతో మిగిలారు. అడవిలో దారి తప్పి పొద్దుగడిచే సమయానికి వారిద్దరూ ఒక నదీ తీరం చేరి మొహాలు కడుక్కొని మంచినీరు తాగి అక్కడికి దగ్గరలోనే ఉన్న పాడుబడిన దేవాలయంలో తలదాచుకొని విశ్రాంతి తీసుకున్నారు. ఆ నదికి దగ్గరలో ఒక గ్రామమున్నది. ఆ గ్రామం నుండి ఒక తండ్రి కొడుకు నదీ స్నానానికి వచ్చి నది ఒడ్డున ఉన్న అడుగులు చూసి అవి స్త్రీలవని గ్రహించి చిన్న అడుగులున్న స్త్రీని కొడుకు, పెద్ద అడుగులున్న స్త్రీని తండ్రి వివాహం చేసుకునేటట్లు ఒప్పందం చేసుకొని ఆ అడుగుల ముద్రలను అనుసరిస్తూ దేవాలయంలో ఉన్న రాణి, యువరాణిలను చేరుకొని తమ ఒప్పందం వారికి చెప్పి కాళ్ళు చూపించమన్నారు. రాణి, యువరాణి పాదాలు చూపించారు. రాణివి చిన్న పాదాలు, యువరాణివి పెద్ద పాదాలు. ఒప్పందం ప్రకారం తండ్రి యువరాణిని, కొడుకు రాణిని పెళ్లి చేసుకొని మంత్రనగరి చేరుకున్నారు. రాణిని పెండ్లాడటం వల్ల కొడుకు మంత్రనగరికి రాజై పాలన చేయసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. రాణి, యువరాణి గర్భవతులయ్యారు. 10 మాసాల తర్వాత రాణి ఆడ శిశువును, యువరాణి మగ శిశువుకు జన్మనిచ్చారు. రాజా విక్రమార్క, ఈ కథలో ఉన్న రాణికి పుట్టిన ఆడ శిశువు, యువరాణికి పుట్టిన మగ శిశువుకు ఏ వరస అవుతుంది? ఆ ఇద్దరి పురుషుల వైపు బంధుత్వంతో ఆ శిశువులు ఎవరికి ఎవరు ఏ వరస అవుతారు? స్త్రీల వైపు బంధుత్వంతో ఏ వరస అవుతారు? ఇవన్నీ కాకపోయినా వారిద్దరి మధ్యన ధర్మబద్ధమైన వరుస ఏది? ఓ విక్రమార్క మహారాజా, ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పక మౌనం వహిస్తే నీ తల 1000 వ్రక్కలవుతుంది, జాగ్రత్త అంటూ బేతాళుడు విక్రమార్కుణ్ణి హెచ్చరించి కథను ముగించాడు. విక్రమార్కుడు బదులు పలకలేదు. ఆ ప్రశ్నకు సమాధానం లేదు. చివరి కథకు సమాధానం లేదు గనక విక్రమార్కుడు నీ ప్రశ్నకు సమాధానం చెప్పడు. ఆ సమయంలో నీవు విక్రమార్కుడికి మాంత్రికుడి ఎత్తుగడ గురించి చెప్పు అని పరమశివుడు ఆదేశించాడు. బేతాళుడు కొంతసేపు ఎదురుచూసి తను అడిగిన ప్రశ్నకు విక్రమార్కుడికి నిజంగానే సమాధానం తెలియదని గ్రహించి మాంత్రికుడి గురించి చెప్పవలసిన సమయం వచ్చిందని గ్రహించాడు. విక్రమార్కుడు నడక సాగిస్తూనే ఆ శిశువులు ఎవరికి ఎవరు ఏ వరస అవుతారని ఆలోచిస్తున్నాడు. బేతాళుడు విక్రమార్కుడితో, రాజా, ఇప్పటి వరకు నేను నీకు చెప్పిన కథలని పరమశివుడు పార్వతికి చెప్పిన కథలు అంటూ తన గతమంతా విక్రమార్కుడికి చెప్పి ఆ తర్వాత, విక్రమార్క మహారాజా, నీవు మాంత్రికుడి కోసం నన్ను తీసుకుపోవటానికి వస్తావని నాకు తెలుసు. కనుక నేను చెప్పేది శ్రద్ధగా విను. నీవు మహాత్ముడనుకుంటున్న మాంత్రికుడు ఇప్పటికి ఎందరో రాజులను నరబలి ఇచ్చాడు. మరొక్క బలితో వాడు తలపెట్టిన యాగం పూర్తవుతుంది. నేను వాడి వశమవుతాను. రాజా, వాడివ్వబోయే ఆఖరి బలి పశువు నీవే. కనుక నేను చెప్పినట్లు చెయ్యి. యజ్ఞానికి ఆఖరి బలి పశువుగా వాణ్ణే మార్చవచ్చు.
నీవు నన్ను తీసుకుపోయాక వాడు నిన్ను స్నానమాచరించి వచ్చి దేవికి సాష్టాంగ నమస్కారం చేసి ఉజ్జయినికి తిరిగి చూడకుండా వెళ్ళిపొమ్మంటాడు. అదంతా అబద్ధం. వాడి మాటలు నమ్మావా? ప్రాణాలకే ముప్పు. నువ్వు సాష్టాంగ పడగానే నీ తలను కత్తితో ఖండిస్తాడు. అందుకే రాజవంశంలో పుట్టటం వల్ల ఇంతవరకు ఎవరికీ సాష్టాంగ నమస్కారం చేసే అవసరం కలగలేదని, ఎలా చెయ్యాలో చూపమని వాణ్ణే అడుగు, వాడు చేసి చూపుతాడు. దయాదాక్షిణ్యాల గురించి ఆలోచించకుండా వాడి శిరస్సు తెగనరుకు. లోక కళ్యాణం జరుగుతుంది. ఈ ధరణిపై నీ పేరు కలకాలం నిలిచిపోతుంది. రాజా, నా మాటలు అబద్ధం కాదు. పరమశివుని ఆదేశమే నా నోటి మాటగా వినిపిస్తున్నాను. నువ్వు నా మాటలు అలక్ష్యం చేశావా లోక వినాశనమే అంటూ బేతాళుడు హెచ్చరించాడు. అతడి మాటలు పూర్తయ్యేసరికి విక్రమార్కుడు మాంత్రికుడి ఉన్న ఆలయం చేరుకున్నాడు. మాంత్రికుడు విక్రమార్కుడి భుజం మీద వేళ్లాడుతున్న బేతాళుణ్ణి చూస్తూనే ఎంతో సంతోషిస్తూ, రాజా విక్రమార్క, నాకు తెలుసు ఇంతటి అసాధ్యాన్ని సాధించగల వీరుడివి నువ్వొక్కడివేనని. ఎంతో కాలంగా నేను చేస్తున్న ఈ యాగం నేటితో సమాప్తమవుతుంది. లోక కళ్యాణం జరుగుతుంది. ఈ లోకంలో నీ కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపిస్తాయి. నీ ఉజ్జయిని సామ్రాజ్యం ఇంద్రలోకాన్ని తలదన్నే వైభోగంతో అలరారుతుంది. రాజా, కొలనులో పవిత్ర స్నానం చేసి దేవికి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయానికంటే ముందుగా ఉజ్జయినికి చేరుకో. నీకంతా శుభం జరుగుతుంది అంటూ సాధువు రూపంలో ఉన్న మాంత్రికుడు విక్రమార్కుడికి చెప్పాడు. విక్రమార్కుడు మారు మాట్లాడకుండా పోయి పక్కనే ఉన్న కొలనులో స్నానమాచరించి వచ్చాడు. రాజా, దేవికి సాష్టాంగ నమస్కారం చేసి ఆమె ఆశీర్వాదం అందుకొని వెళ్ళిపో. అవతల కాలాతీతమవుతోంది. నాకు మరికొంత పని మిగిలి ఉన్నది అంటూ మాంత్రికుడు విక్రమార్కుణ్ణి తొందర చేశాడు. విక్రమార్కుడు ఏమాత్రం తొందరపడకుండా మాంత్రికుడి మాటలను నమ్మినట్టుగానే నటిస్తూ, మహాత్మా, నేను క్షత్రియుణ్ణి. దైవం ముందైనా తలవంచి నమస్కరించటమే తప్ప సాష్టాంగ నమస్కారం చేసి ఎరిగిన వాడని కాదు. కనుక తమరు అన్యథా భావించకుండా ఆ నమస్కారం ఎలా చెయ్యాలో ఒకసారి నాకు చేసి చూపండి. ఆ తర్వాత నేను కూడా అలానే నమస్కారం చేస్తాను అని చెప్పాడు. మాంత్రికుడు కొద్దిగా అసహనం ప్రదర్శించి, రాజా, దైవం ముందు గర్వం అహంకారం పనికిరాదు. అవి ప్రదర్శిస్తే దైవం ఆగ్రహిస్తుంది. సరే, నీవు ఎంత వీరుడివో అంత వినయవంతుడివని నాకు తెలుసు. కనుక నీ కోసం నేను సాష్టాంగ నమస్కారం చేసి చూపుతాను. నీవది చూసి దేవికి అలాగే నమస్కారం చెయ్యి అంటూ నేలమీద బోర్లా పడుకొని 2 చేతులు ముందుకు చాచి తలను నేలకు తాకించి మాంత్రికుడు నమస్కరించాడు. విక్రమార్కుడు క్షణం ఆలస్యం చేయలేదు. ఒరలో నుంచి కత్తిని సర్రున బయటికి లాగాడు. అదే వేగంతో మాంత్రికుడి తల మీద బలంగా ఒక్క వేటు వేశాడు. ఒకే ఒక్క దెబ్బకి మాంత్రికుడి తల ఎగిరి వెళ్ళి దేవి పాదాల ముందు పడి రక్తధారలతో దేవి పాదాలను తడిపివేసింది. కొద్ది కాలం పాటు తల తెగిన మాంత్రికుడి మొండం గిజగిజ కొట్టుకొని ఆపై కదలికలు లేక నిశ్చలమైపోయింది. మాంత్రికుడి బలితో అతడు తలపెట్టిన యాగం పూర్తయి యాగ ఫలంగా బేతాళుడు విక్రమార్కుడి వశమయ్యాడు. మరొకసారి కొలనులో స్నానమాచరించి కాళికాదేవికి సాష్టాంగ నమస్కారం చేసుకొని అదృశ్య రూపంలో బేతాళుడు అనుసరిస్తూ ఉండగా విక్రమార్కుడు తన గుర్రాన్ని వాయువేగంతో ఉజ్జయిని వైపు పరిగెత్తించాడు. విక్రమార్కుడు ఉజ్జయిని రాజమందిర ద్వారాలను దాటి లోపలికి అడుగుపెడుతూ ఉండగా ప్రభాత సూర్యుని తొలి కిరణాలు అతడికి స్వాగతం పలికాయి. ఇదిలా ఉండగా విక్రమార్కుడు ఒకసారి రాజ్యపాలన ముగించుకొని దేశాటనకు బయలుదేరిన సమయంలో దేవి ఆలయంకు పోయి కాళీమాతను దర్శించుకున్నాడు. కాళీమాత విక్రమార్కుడితో, నాయనా, ఈనాటి నుండి 7.5 సంవత్సరాలు శనీశ్వరుడు నిన్ను పడతాడు. అయినా చింతింపవలసిన పని లేదు. ఆ కాలంలో నీకు వివాహాలు జరగటంతో పాటు లోక కళ్యాణమైన కార్యాలనెన్నిటినో చేస్తావు అని కాళీమాత ఆశీర్వదించింది.
ఆలయం వెలుపలకు రాగానే శనీశ్వరుడు విక్రమార్కుణ్ణి కలుసుకొని 7.5 సంవత్సరాలు తన ఆజ్ఞను పాటిస్తే 56 రాజ్యాలకు చక్రవర్తిని చేస్తానని మాట ఇచ్చాడు. శనీశ్వరుడి ఆజ్ఞ ప్రకారం విక్రమార్కుడు చంద్రగిరిని పాలించే ఆకాశ భూపతి అనే రాజు దగ్గర సేవకుడిగా కొలువుకు బయలుదేరాడు. విక్రమార్కుడు ఇంద్రలోకం వెళ్ళినప్పుడు ఇంద్రుడి సేవకురాలైన చంద్రమతి అనే అప్సరస విక్రమార్కుణ్ణి చూసి మోహించి తనను విక్రమార్కుడి దగ్గరకు పంపమని ఇంద్రుణ్ణి కోరగా సమయం వచ్చినప్పుడు పంపుతానని ఇంద్రుడు ఆమెకు మాటిచ్చాడు. ఆ మాట ప్రకారం విక్రమార్కుడికి శనీశ్వరుడు పట్టిన విషయం తెలుసుకున్న ఇంద్రుడు విక్రమార్కుడు 7.5 సంవత్సరాలు ఉజ్జయినికి దూరంగా గడుపుతాడు. ఈ సమయాన నీవు అతడితో గడిపి కాలం తీరిన తర్వాత తిరిగి ఇంద్రలోకం చేరుకో అని పంపాడు. చంద్రమతి ఎంతో సంతోషించి విక్రమార్కుణ్ణి చేరుకొని తన వృత్తాంతం అతనికి చెప్పి అతడితో పాటు చంద్రగిరి చేరింది. అయితే నారదుని వల్ల శాపం పొంది పాము కప్పగా మారిన 2 క్షత్రియ రాజులు కూడా 7.5 ఏళ్లు విక్రమార్కుణ్ణి సేవించటం వలన శాప విముక్తి కలుగుతుందని శాప విమోచన మార్గం నారద మహర్షి చెప్పటం వల్ల చంద్రగిరి దగ్గరలో ఒక బావిలో ఉంటూ విక్రమార్కుడి రాక తెలుసుకొని అతని ఎదుటపడి తమ కథను చెప్పి విక్రమార్కుణ్ణి సేవించుకునే అవకాశమిమ్మని కోరి అతడి వెంట చంద్రగిరి చేరుకున్నారు. విక్రమార్కుడికి చంద్రగిరి రాజు దినభత్యం మీద కొలువు ఇచ్చాడు. ఆ భత్యంతో విక్రమార్కుడు చంద్రగిరి పాముగా ఉన్నటువంటి రాజు మణిముఖుడు, కప్పగా ఉన్నటువంటి రాజు బసవలింగడితో కలిసి సుఖంగా జీవిస్తున్నాడు. మణిముఖుడు పగలంతా మనిషి రూపంలో ఉండి రాత్రివేళ పాము రూపం ధరించి విక్రమార్కుడి బసలోనికి పురుగును కూడా రానివ్వకుండా కావలి కాచేవాడు. బసవలింగడు కూడా అదే విధంగా పగలు మనిషి రూపం, రాత్రివేళ యందు కప్పరూపం ధరించి మణిముఖుడికి తోడుగా కావలి కాచేవాడు. చంద్రముఖి పగలు సేవకురాలి రూపంలో ఉండి రాత్రి సమయాన అప్సరస రూపం ధరించి విక్రమార్కుణ్ణి సంతోషపరిచేది. ఇదిలా ఉండగా ఆకాశ భూపతి కొలువులో స్వర్ణరాజు, తామ్రరాజు అనే 2 అన్నదమ్ములుండేవారు. వారిద్దరికీ విక్రమార్కునితో స్నేహం కుదిరింది. విక్రమార్కుడు ఉదయభానుడనే మారుపేరుతో ఆకాశ భూపతి దగ్గర కొలువు సంపాదించాడు. అందువల్ల వారు అతణ్ణి ఉదయుడు అని సంబోధించేవారు. స్వర్ణ తామ్రరాజులిద్దరూ విక్రమార్కుడితో కలిసి తరచుగా అతడి బసకు వచ్చిపోయేవారు. ఒకనాడు వారు రాత్రి సమయాన వచ్చి చంద్రమతిని చూసి ఆమె అందానికి ముగ్ధులైపోయి ఆ విషయం ఆకాశరాజుకు తెలియజేశారు. ఆమె అందం వారి నోటి వెంట విన్న రాజు ఎలాగైనా ఆమెను చూడాలని స్వర్ణరాజు తమ్ముడైన తామ్రరాజులా మారువేషం ధరించి విక్రమార్కుడి బసకు స్వర్ణరాజుతో కలిసిపోయి మణిముఖుడు బసవలింగడి కళ్ళు గప్పి లోనికి ప్రవేశించి చంద్రమతిని చాటుగా చూసి ఆమె అందానికి పిచ్చివాడైపోయాడు. అయితే ఆకాశ భూపతి మంత్రి సమర్థుడైన వాడు. రాజు మంత్రితో, మంత్రి, ఉదయుడి ఇంట ఉన్న సౌందర్యవతిని ఎలాగైనా సొంతం చేసుకునే ఉపాయం చెప్పు అని రాజు మంత్రిని అడిగాడు. రాజా, మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే ఆ స్త్రీ మానవకాంత వల్లే లేదు. దేవలోక స్త్రీయో ఇంద్రలోకంలోని అప్సరసో అయి ఉంటుంది. కనుక అటువంటి స్త్రీని సొంతం చేసుకున్న ఉదయుడిని తక్కువగా లెక్కించరాదు. పైగా అతన్ని చూస్తేనే మహావీరుడన్న విషయం అర్థమవుతుంది. కనుక అతన్ని మరొక చోటికి పంపి ఆ సౌందర్యవతిని సొంతం చేసుకుందాం అని మంత్రి చెప్పాడు. ఎక్కడికి పంపుదాం అని రాజు అడిగాడు. రాజా, మన రాజ్యానికి తూర్పున 100 యోజనాల దూరంలో ఉన్న పుష్పగిరికి పంపుదాం అని మంత్రి అనగానే, అక్కడికే ఎందుకు, ఇంకా మరింత దూరం పంపవచ్చుగా అని రాజు అనగానే, రాజా పూర్తిగా వినండి. పుష్పగిరి రాకుమారి చంద్రహాసిని నవ్వితే ముత్యాలు రాల్తాయి. ఆ ముత్యాల రాసులను ఆ ఊరిలో ఉన్న ఒక ముత్యాల వ్యాపారస్తుడు ఇతర రాజ్యాలలో అమ్మి 3/4 వంతు రాజుకిచ్చి 1/4 వంతు తను పుచ్చుకుంటేనే కుబేరుడికి సరిపోవునంత ధనం సంపాదించాడు. ఇక పుష్పగిరి రాజుకు ఆ ముత్యాల మీద వచ్చే సంపాదన దాయటానికి ఖజానా చాలక కోటలోపలి గోడ చుట్టూ కందకం తవ్వించి ఆ ధనరాశులను అందులో పోయిస్తున్నాడు.
ఒక కందకం నిండగానే దాని పక్కన మరొక కందకం తవ్వించుకుంటూ పోతున్నాడు. ఒకనాడు విశ్వామిత్రుడంతటి మునీశ్వరుడు పుష్పగిరి రాజ్యానికి వచ్చాడు. రాజు ఆయనకు ఎదురేగి స్వాగతం పలకలేదు. అందుకని కోపించి రాకుమారిని తప్ప కోటలోని వారందరినీ ప్రేతాలుగా మార్చేశాడు. ప్రస్తుతం ఆ మునీశ్వరుడు ఈ భూమండలం మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకోవటానికి ఒక యజ్ఞం తలపెట్టబోతున్నాడని మన వేగుల సమాచారం. అంతేకాదు, ప్రేతంగా మార్చకుండా ఉంచిన రాకుమారి చంద్రహాసిని ఆ మునీశ్వరుడు తను బయటకు పోయేటప్పుడు తలనరికి చంపి తిరిగి వచ్చిన తర్వాత బ్రతికించుకుంటున్నాడు. యజ్ఞం పూర్తి కాగానే ఆమెను వివాహమాడతాడట. ఉదయుణ్ణి పుష్పగిరికి పంపుతూ ముత్యాలు లేకుండా చంద్రగిరిలోకి అడుగు పెట్టవద్దని ఆజ్ఞాపించండి. ఈ ఘోరం జరిగిన నాటి నుండి నేటి వరకు చంద్రహాసిని ఒక్కసారైనా నవ్వలేదు. కనుక ఉదయుడు పుష్పగిరి పోయి ముత్యాలతో తిరిగి వచ్చే అవకాశమే లేదు. అప్పుడు మీరు సులువుగా ఆ సౌందర్యవతిని సొంతం చేసుకోవచ్చు అంటూ మంత్రి సలహా ఇచ్చాడు. ఆకాశ భూపతి విక్రమార్కుణ్ణి పిలిపించి, ఉదయ, మేము మేలిరకం ముత్యాలతో హారం చేయించి మహారాణికి కానుక ఇవ్వదలిచాం. అటువంటి ముత్యాలు పుష్పగిరిలోని ముత్యాల వర్తకుడి వద్ద దొరుకుతాయట. నీవు కావాల్సినంత ధనం తీసుకొని పోయి మేలిరకం ముత్యాలు 1,00,000 తీసుకొనిరా. మరొక ముఖ్య విషయం, ఎంతకాలమైనా నీవు ముత్యాలతోనే తిరిగి రావాలి. అవి లేకుండా చంద్రగిరిలో తిరిగి అడుగు పెట్టకు అని ఆకాశ భూపతి అన్నాడు. అలాగే రాజా అంటూ విక్రమార్కుడు వినయంగా అన్నాడు. ఉదయ, నీవు ఎన్ని రోజులలో తిరిగి రాగలవు అని ఆకాశ భూపతి మంత్రి భవదత్తుడడిగాడు. 40 రోజుల గడువు చాలు. 41వ నాడు ముత్యాలతో మీ ముందుంటాను అంటూ రాజుకు మంత్రికి నమస్కరించి తన బసకు చేరుకున్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుడు తను పుష్పగిరి వెళ్తున్న సంగతి చంద్రమతికి మణిబసవలకు చెప్పి జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించి పుష్పగిరికి బయలుదేరాడు. భేతాళుడి సహాయంతో పుష్పగిరిని చేరుకొని విక్రమార్కుడు ముత్యాల వర్తకుణ్ణి కలుసుకొని ధనం తీసుకొని 1,00,000 మేలిరకం ముత్యాలు ఇమ్మని కోరాడు. ముత్యాల వర్తకుడు విక్రమార్కుడు పరదేశీ అని గ్రహించి చంద్రహాసిని కథ మొత్తం తెలియజేసి, అయ్యా, ఆ ముత్యాలు సముద్రంలో నుంచి పుట్టుకొచ్చినవి కావు. మా యువరాణి చిరునవ్వుల నుండి పుట్టుకొచ్చినవి. ఇప్పుడు ఆమె నవ్వటమే మర్చిపోయింది. ఒకవేళ నవ్వినా ఆ మునీశ్వరుడి ముందుకు పోయే ధైర్యం మాకెవ్వరికీ లేదు. అందుచేత ఇక ముందు కూడా ముత్యాల కోసం మీరు పుష్పగిరి రావద్దు అంటూ చెప్పాడు. ఆకాశ భూపతి ముత్యాలు లేకుండా చంద్రగిరిలో అడుగుపెట్టవద్దని చెప్పాడు. కనుక ముత్యాలు సాధించకుండా వెనుదిరిగే వీలు లేక కోటలోకి పోవాలని నిర్ణయించుకొని భేతాళుడి సహాయంతో కోట చేరుకున్నాడు విక్రమార్కుడు. కోటలో ఎక్కడ చూసినా శవాలు. నెమ్మదిగా ఒక్కొక్క గదిని దాటుకుంటూ యువరాణి గదిని చేరుకున్నాడు. హంసతూలిక తల్పం మీద తల నరికిన మొండెం పడి ఉన్నది. దానిని పరీక్షించి చూడగా అదే యువరాణి చంద్రహాసిని దేహంగా గుర్తించి, బేతాళ, ఆ మునీశ్వరుడు యువరాణి తల నరికి చంపేశాడు కదా, ఇకపై మనకు ముత్యాలు దొరికే మార్గం లేకుండా పోయింది అని విక్రమార్కుడు చింతించాడు. భేతాళుడు రాజుకు ధైర్యం చెబుతూ, రాజా, చింతించకు. యువరాణి శిరస్సును మొండెంకు అతికించి నీ ఇలవేల్పుని స్మరించి వీపు మీద ఒక దెబ్బ వేయి, ఆమె తిరిగి బ్రతుకుతుంది అంటూ భేతాళుడు సలహా ఇచ్చాడు. విక్రమార్కుడు ఆ ప్రకారం చేయగానే యువరాణి నిద్రలో నుంచి లేచినట్టుగా లేచింది. ఎదురుగా ఉన్న విక్రమార్కుణ్ణి చూసి ఆశ్చర్యం చెంది, మీరెవరు అని అడిగింది. విక్రమార్కుడు ఆమెకు తన కథంతా చెప్పి, యువరాణి, భయపడకు. నిన్ను మాత్రమే కాదు, నీ వాళ్ళందరినీ రక్షిస్తాను. ఆ మునీశ్వరుడు తిరిగి వచ్చినప్పుడు అతడి మీద ఎక్కడలేని ప్రేమ నటించు. అతడి ప్రాణాలు ఎలా పోతాయో తెలుసుకో అంటూ ఆమెకు చెప్పి అక్కడే అదృశ్య రూపంలో ఉండి ఆ రహస్యం తెలుసుకొని తనకు చెప్పమని భేతాళుడికి చెప్పి తను కోటకు దూరంగా ఒక సురక్షిత ప్రాంతం చేరుకున్నాడు. భేతాళుడు వెంటనే యువరాణి తల మొండెం వేరుచేసి తను అదృశ్య రూపంలో గదిలో ఒక మూలకు చేరుకున్నాడు. మునీశ్వరుడు తిరిగి వచ్చి యువరాణిని బ్రతికించాడు.
మునీశ్వర, ఎన్నాళ్ళు ఈ చెర, ప్రతిరోజు చావటం బ్రతకటం నాకు రోతగా ఉన్నది అని యువరాణి అనగానే, కొద్ది దినాలు ఓపిక పట్టు, నా యజ్ఞం పూర్తి కావస్తోంది, అది పూర్తి కాగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మునీశ్వరుడన్నాడు. బాగుంది, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడు. నీకంటే శక్తిమంతుడు ఎవడైనా వచ్చి నిన్ను చంపితే మరి నా గతేం కావాలి? ఇలా చచ్చి బ్రతకటం కంటే నాకు వేరే నరకమేమున్నది అని యువరాణి అనగానే మునీశ్వరుడు పగలబడి నవ్వుతూ, యువరాణి, ఇదా నీ భయం? కంగారు పడకు. నన్ను చంపడం అంత సులభం కాదు. నన్ను చంపాలంటే ఒక్క వేటుతో తలను నరకాలి. ఒక్క చుక్క రక్తం కింద పడనివ్వరాదు. ఒక్క చుక్క నేల మీద పడితే చుక్కకొకడు చొప్పున నా వంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. నా తల నరికిన తర్వాత ఆ తలను అగ్నిగుండమునందు పడవేయాలి. మొండెం నేలను తాకకుండా గాలిలో ఎగరవేస్తూ తీసుకుపోయి దేవి ఆలయంలో శూలానికి గుచ్చాలి. అప్పుడే అది భస్మమైపోతుంది. పొరపాటున మొండెం నేలకు తాకిందా, వెంటనే దానికి నా తల మొలుచుకు వచ్చేస్తుంది. నన్ను చంపటం ఇంత కష్టసాధ్యమైన విషయం. దీనిని ఎవడు సాధించగలడు? కనుక చింతించకు, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని మునీశ్వరుడన్నాడు. యువరాణితో పాటు ఆ రహస్యాన్ని విన్న భేతాళుడు అక్కడ్నుండి అదృశ్యమై విక్రమార్కుణ్ణి చేరుకొని తను విన్న సంగతంతా చెప్పాడు. భేతాళ, తల నరికినప్పుడు రక్తం చుక్క కింద పడకుండా, తల కిందకు పడకుండా చేయటం సాధ్యమా అంటూ విక్రమార్కుడు నిరాశగా అడిగాడు. ప్రభు, చింతించకండి. మీరు తల నరకగానే అదృశ్య రూపంలో ఉండి తల కింద పడకుండా నేను పట్టుకుంటాను. రక్తం చుక్క కింద పడకుండా తాగేస్తాను. ఆ తర్వాత ఆ తలను తీసుకుపోయి యజ్ఞగుండంలో పడేస్తాను. మొండెంను పట్టుకుపోయి మీరు శూలానికి గుచ్చండి, అంతా శుభం జరుగుతుంది అని బేతాళుడన్నాడు. విక్రమార్కుడు వెంటనే మునీశ్వరుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. మునీశ్వరుడు కోపంగా విక్రమార్కుణ్ణి చూడగానే క్షణమాలస్యం చేయకుండా తన వొరలో నుంచి కత్తిని తీసి విక్రమార్కుడు అతని తల నరికేశాడు. తల నరకగానే అదృశ్య రూపంలో ఉన్న భేతాళుడు తల కింద పడకుండా పట్టుకున్నాడు. రక్తం చుక్క కింద పడకుండా మొత్తం తాగేశాడు. ఆ తర్వాత విక్రమార్కుడు మొండెంను తీసుకుపోయి శూలానికి గుచ్చాడు. బేతాళుడు తల తీసుకుపోయి యజ్ఞగుండంలో పడేశాడు. పుష్పగిరికి మునీశ్వరుడి పీడ వదిలిపోయింది. పుష్పగిరి కోటలోని వారందరూ తిరిగి ప్రాణాలతో బ్రతికి వచ్చారు. పుష్పగిరి రాజు జరిగిందంతా యువరాణి వలన తెలుసుకొని విక్రమార్కుడికి చంద్రహాసినిచ్చి వివాహం జరిపించి అతని వెంట పంపాడు. సరిగ్గా 40వ రోజుకు చంద్రగిరి చేరిన విక్రమార్కుడు చంద్రమతికి, మణిముఖునికి, బసవలింగడికి జరిగిందంతా తెలియజేసి చంద్రహాసిని వారికప్పగించి మర్నాడు ఆకాశ భూపతి దగ్గరకు పోయి ముత్యాలు అప్పగించాడు. ఇలా కొంతకాలం గడిచింది. స్వర్ణ తామ్రరాజుల ద్వారానే చంద్రహాసిని విక్రమార్కుడు తీసుకువచ్చిన విషయం తెలుసుకొని మళ్ళీ దొంగచాటుగా పోయి ఆమెను చూసి ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలని మంత్రితో కలిసి ఆలోచించి చక్కని పథకం చెప్పమని రాజు కోరాడు. అప్పుడు మంత్రి రాజుతో, రాజా, మన చేతికి మట్టి అంటకుండా ఉదయుణ్ణి అంతమొందించే ఉపాయం చెబుతాను వినండి. 7 సముద్రాలకు అవతల నాగద్వీపమున్నది. ఆ ద్వీపం చేరటం మానవ మాతృలకు సాధ్యం కాదు. 7 సముద్రాలను దాటి ఏదో ఒక రకంగా ఆ ద్వీపం దగ్గరకు చేరినా ద్వీపం నిండా నాగులు కక్కిన విషంతో నిండి ఉన్న కందకాలున్నాయి. వాటి పరిసరాలకు పోతేనే ఆ గాలులకు ప్రాణం పోవటం తథ్యం అని మంత్రి అనగానే, మంత్రి, నీవు చెప్పింది బానే ఉంది, కానీ ఉదయుణ్ణి అక్కడికి ఏ కారణం చేత పంపాలి అని రాజు అడిగాడు. కారణమున్నది రాజా. ఆ రాజ్య యువరాణి సుభాషిని మాట్లాడితే రత్నాలు జాలువారుతాయి గనక ఉదయుణ్ణి పంపి ఆ రత్నాలు తీసుకురమ్మనండి అంటూ చెప్పాడు. రాజు విక్రమార్కుణ్ణి పిలిపించి నాగద్వీపంలో దొరికే మేలిరకం రత్నాలను తెమ్మని కోరాడు. రాజా, నేను తమ వద్ద దినభత్యం మీద కొలువు చేస్తున్న సేవకుణ్ణి. మీ ఆజ్ఞ పాటించటం నా ధర్మం.
కనుక నేను తప్పక పోయి వస్తాను అంటూ విక్రమార్కుడు తిరిగి వచ్చి తన వాళ్లకు జరిగిందంతా చెప్పి సముద్రాన్ని దాటటానికి మణిముఖుని సహాయము, మిగిలిన కార్యం సాధించటానికి బసవ భేతాళుడి సహాయం తీసుకొని కార్యం సాధించి రత్నాలతో పాటు సుభాషిణిని, ఆ దారి మధ్యలో ఉన్న మత్స్యరాజు కుమార్తెలైన ఆనందవల్లి, మందారమల్లి, పుష్పవల్లి, సౌందర్యవల్లి అనే 4 అక్కచెల్లెళ్లను కూడా వివాహమాడి తిరిగి వచ్చి ఆకాశ భూపతికి రత్నాలందించాడు. అప్పటికి 7 సంవత్సరాలు గడిచాయి. ప్రాణాలతో తిరిగి రాడనుకున్న విక్రమార్కుడు తిరిగి రావటమే కాదు, అప్సరసలైనటువంటి స్త్రీలను కూడా కట్టుకొని వచ్చాడని తెలిసి ఆకాశ భూపతి నిలువలేకపోయాడు. తన మంత్రి ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అప్పుడు మంత్రి ఆలోచించి, మహారాజా, మన రాజ్యానికి పశ్చిమంగా ఒక బావి ఉన్నది. అందులో కాలకూట విషం ఊరుతూ ఉంటుంది. ఉదయుడితో పాటు ఆ బావి దగ్గరకు ఒంటరిగా తమరు వెళ్ళి మీ ఉంగరాన్ని అందులో అతడు చూడకుండా పడవేసి ఉదయుణ్ణి అందులోకి దిగి తీసుకురమ్మని చెప్పి అతడు బావిలోకి దిగగానే మీరు తిరిగి వచ్చేయండి అంటూ సలహా ఇచ్చాడు. ఆ ప్రమాదాన్ని కూడా భేతాళుడి సహాయంతో విక్రమార్కుడు తప్పించుకొని ఉంగరాన్ని తీసుకువచ్చి ఆకాశ భూపతికి అందించాడు. అప్పటికి 7.5 ఏళ్లు గడిచాయి. శనీశ్వరుడు వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ఆకాశరాజు సభలో ఉన్న విక్రమార్కుణ్ణి కలుసుకొని అతడు అంతకుముందు తనకిచ్చిన ఉంగరము, ఆభరణాలు చూపించి తన వెంట రావాల్సిందిగా కోరాడు. వచ్చినది శనీశ్వరుడని గ్రహించిన విక్రమార్కుడు మారు మాట్లాడకుండా శనీశ్వరుడి వెంట బసకు చేరాడు. ఆకాశ భూపతి మంత్రి కూడా చాటుగా వారిని అనుసరించి ఉదయుడు విక్రమార్క మహారాజని శనీశ్వరుని ప్రభావం చేత తన కొలువులో చేరాడని తెలుసుకున్నాడు. మంత్రి ద్వారా ఈ విషయాన్ని ఆకాశ భూపతి తెలుసుకొని వారిద్దరి పాదాలపై పడి క్షమార్పణలు కోరుకున్నాడు. విక్రమార్కుడు శనీశ్వరుడి ప్రభావం తగ్గిపోవటం వల్ల తన రాణులతో ఉజ్జయిని నగరాన్ని చేరుకున్నాడు. ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం చంద్రమతి ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది. విక్రమార్కుడు చంద్రమతి కోసం ఇంద్రలోకం వెళ్ళి భేతాళుడి సహాయంతో ఆమెను సాధించుకొచ్చాడు. తిరిగి ఉజ్జయిని రాజ్యంలో విక్రమార్కుడి పాలన ప్రారంభమైంది. ఇదిలా ఉండగా 6 మాసాల రాజ్యపాలన పూర్తయి విక్రమార్కుడు దేశాటనకు బయలుదేరాడు. భట్టి ఎన్నో జాగ్రత్తలు చెప్పి విక్రమార్కుణ్ణి దేశాటనకు సాగనంపాడు. విక్రమార్కుడు భేతాళుడి సహాయంతో దేశాలు తిరిగి ఎన్నెన్నో సాహస కార్యాలు చేసి 5 మాసాల పక్షం రోజుల పాటు ఉజ్జయిని నగరానికి దూరంగా గడిపి దేశాటన కాలం గడుస్తుండటంతో ఉజ్జయిని సరిహద్దుల్లో ఉన్న అరణ్య ప్రాంతానికి చేరాడు. విక్రమార్కుడికి వీరన్న అనే ఒక స్నేహితుడున్నాడు. వాడు మహాటక్కరి. వీరన్నకి ఇంద్ర మహేంద్రజాల విద్యలు ఎన్నో తెలుసు. విక్రమార్కుడు కాలక్షేపం కోసం ఆ విద్యను తను నేర్చుకొని తనకు తెలిసిన పరకాయ ప్రవేశ విద్యను అతడికి నేర్పించాడు. విక్రమార్కుడు 5 మాసాల పక్షం రోజుల పాటు ఉజ్జయినికి దూరంగా గడిపి 6 మాసాల గడువు కాలం ముగుస్తూ ఉండటంతో ఉజ్జయిని నగరానికి సమీపంగా ఉన్న అడవుల్లో సమీపించి ఒక మంచెను ఏర్పాటు చేసుకొని నివసించసాగాడు. ఈ సమాచారం వీరన్నకు ఎలాగో తెలిసింది. వెంటనే పోయి విక్రమార్కుణ్ణి కలుసుకున్నాడు. ఒంటరిగా ఉన్న సమయంలో స్నేహితుడు రావటంతో విక్రమార్కుడు ఎంతగానో సంతోషించాడు. రాజా విక్రమార్క, నీ సమాచారం తెలియగానే ఒంటరిగా ఉన్న నీతో గడువు కాలం తీరే వరకు తోడుగా ఉండాలనే వచ్చాను. కాదనకు అని వీరన్న అన్నాడు. అలాగే మిత్రమా అంటూ విక్రమార్కుడు సంతోషించాడు. 2 నాళ్లు గడిచాయి. 3వ నాడు మధ్యాహ్న వేళ మిత్రులిద్దరూ ఒక చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఎదురుగా ఉన్న చెట్టు మీదకు ఎక్కడ్నుంచో ఒక చిలుకల గుంపు వచ్చి చేరి విశ్రాంతి తీసుకోసాగాయి. చెట్ల ఆకులలో కలిసిపోయి వాటి ఒంటి రంగుకు ఆకులకు తేడా తెలియట్లేదు. కాని ముక్కుల ఎరుపు పచ్చని ఆకులకు పెట్టిన కుంకుమ చుక్కల్లా చాలా వింతగా అందంగా ఉన్నది. ఆ దృశ్యం చూసి విక్రమార్కుడు, చూశావా మిత్రమా, చిలుకల గుంపు చేరటంతో చెట్లకు కొత్త కళ వచ్చింది అంటూ వీరన్నకు చెప్పాడు. ఇద్దరూ ఆ గుంపును అలాగే చూస్తూ ఉండగా చెట్టుపై నుండి ఒక చిలుకల జంట
ఒకదానినొకటి పొడుచుకుంటూ కిందకు వాలాయి. విక్రమార్కుడు వీరన్న వాటిని చూస్తూనే అందులో ఒకటి మగచిలుక, రెండవది ఆడచిలుక అని గ్రహించారు. ఆ రెండిటి మధ్య యుద్ధమే జరిగింది. ఆడచిలుక తన వాడి అయిన ముక్కుతో గోళ్లతో మగచిలుకను పొడిచి పొడిచి చంపేసింది. ఆ దృశ్యం చూసి మిత్రులిద్దరికీ నోట మాట రాలేదు. ముందుగా వీరన్న నోరు తెరిచి, అయ్యో చూశావా మిత్రమా, ఆ ఆడచిలుకకు ఎంత పొగరో, మగచిలుకను నిర్దాక్షణ్యంగా చంపేసింది. నువ్వు అను, నేనా మగచిలుకలో పరకాయ ప్రవేశం చేసి ఆడచిలుకకు తగిన బుద్ధి చెప్పి వస్తాను అంటూ ఆవేశపడిపోయాడు. విక్రమార్కుడు అతన్ని వారిస్తూ, మిత్రమా, దండించడం రాజుల పని. ఆ పని నీవు కాదు, నేను చేస్తాను. నేను తిరిగి వచ్చే వరకు నా దేహాన్ని జాగ్రత్తగా కాపలాకాయ్ అంటూ పరకాయ ప్రవేశ విద్య ద్వారా తన దేహం వదిలి చచ్చిపడి ఉన్న మగచిలుక దేహంలోకి విక్రమార్కుడు ప్రవేశించాడు. ఎంతో కాలం నుండి అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వీరన్న వెంటనే తన దేహం వదిలి పరకాయ ప్రవేశ విద్య ద్వారా విక్రమార్కుడి శరీరంలోకి ప్రవేశించి తన దేహాన్ని చాటుకు తీసుకుపోయి ముక్కలు ముక్కలు చేసి కాకులకు గద్దలకు విసిరేసి తను విక్రమార్కుడి రూపంలో ఉజ్జయినికి వెళ్ళిపోయాడు. ఆడచిలుకను ఓడించి విక్రమార్కుడు మగచిలుక దేహాన్ని వదిలి తన దేహంలోకి ప్రవేశించాలని చూస్తే తన దేహం కనిపించకపోవటంతో వీరన్న తనను మోసం చేశాడని గ్రహించి అప్పటికిక చేసేదేమీ లేక చిలుకల గుంపుతో కలిసి వాటి స్థావరానికి వెళ్ళిపోయాడు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. విక్రమార్కుడు చిలుక రూపంలోనే ఆ గుంపుతో కలిసి తిరగసాగాడు. ఒకనాడు ఆ చిలుకల గుంపు బోయవాడు పన్నిన వలలో చిక్కుకుపోయి చింతించసాగాయి. విక్రమార్కుడు ఆలోచించి వాటితో, జరిగిపోయిన దానికి చింతించకండి, నేనొక ఉపాయం చెబుతాను. ఆ ప్రకారం చేస్తే మనమందరం ప్రాణాలతో బయటపడవచ్చు. బోయవాడు వచ్చేసరికి అందరం చచ్చిపోయినట్లు నటిద్దాం. వాడు నమ్మి వలలో నుండి ఒక్కొక్కరిని తీసి కింద పడవేస్తాడు. మనమందరం 100 మందిమి ఉన్నాం. బోయవాడు కింద పడేసేటప్పుడయ్యే చప్పుడును లెక్క పెట్టుకుందాం. 100 సార్లు చప్పుడైన తర్వాత అందరం ఒకేసారి ఎగిరిపోదాం. ఈ విధంగా చేస్తే మనందరం ప్రాణాలతో బయటపడవచ్చు. చిలుకల గుంపుకు విక్రమార్కుడు చెప్పిన సలహా నచ్చింది. సరే, అలాగే చేద్దాం అని అన్నాయి. బోయవాడు వచ్చేసరికి చిలుకలన్నీ చచ్చినట్లు నటించాయి. అది చూసి వాడు, ఆహా, నా పంట పండింది అని అనుకొని ఒక్కొక్క చిలుకను వల నుండి తప్పించి కింద పడవేయసాగాడు. 99 చిలుకలను తప్పించాడు. ఆఖరి చిలుక వలలో ఉన్నది. ఆ చిలుకే విక్రమార్కుడు. విక్రమార్కుణ్ణి తప్పించే ప్రయత్నంలో ఉండగా వాడి నడుముకు వేళ్లాడుతున్న పిడిబాకు జారి కింద పడింది. ఆ చప్పుడు విన్న మిగతా చిలుకలు 100 సార్లు చప్పుడు పూర్తయిందని ఎగిరిపోయాయి. ఆ దృశ్యం చూసి బోయవాడు తను మోసపోయానని గ్రహించి చేతిలో ఉన్న చిలుకను కోపంతో పీక నులిమి చంపబోయాడు. వెంటనే విక్రమార్కుడు మానవ కంఠంతో, మూర్ఖుడా, నేను మామూలు చిలుకను కాను, మాట్లాడే చిలుకను. నన్ను చంపితే నీకు ఒకే రోజు కూరకు సరిపోతుంది. నన్ను వీధిలోకి తీసుకుపోయి ఎక్కువకు అమ్ముకో, నీకు బోలెడంత ధనం వస్తుంది అంటూ సలహా ఇచ్చి ప్రాణాలను కాపాడుకున్నాడు. బోయవాడు ఒక పంజరంలో చిలుకను ఉంచి వీధిలోకి తీసుకుపోయి అమ్మకానికి పెట్టి కొనటానికి వచ్చిన వారికి ఎక్కువ ధరను చెప్పసాగాడు. ఒక వ్యాపారస్తుడు ఆ దారిన వచ్చి చిలుకను కొనబోయి దాని ధరను విని, మామూలు చిలుకలు ఇందులో 100 వంతుకు 2 వస్తాయి అని అనుకొని వెనుదిరుగుతూ ఉండగా పంజరంలో ఉన్న విక్రమార్కుడు, ఓయి వ్యాపారి, నేను మామూలు చిలుకను కాను, అదృష్ట దేవతను. నన్ను కొనుక్కుపోయి నీ అంగడిలో ఉంచు. నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది అంటూ మానవ భాషలో పలకటంతో ఆ వ్యాపారస్తుడు మనుషులలా చిలుక మాట్లాడుతుందంటే ఏ మునీశ్వరుడో శాపవశాత్తు చిలుక రూపం ధరించి ఉంటాడని భావించి బోయవాడడిగినంత ధనం చెల్లించి ఆ పంజరాన్ని తీసుకుపోయి తన అంగడిలో వేళ్లాడదీశాడు. ఆ నగరంలో మోహిని అనే స్త్రీ ఉన్నది. ఆమెకు మహారాజుతో దూరపు బంధుత్వమున్నది. దాన్ని ఆసరాగా తీసుకొని ఆ ఊరి వాళ్లను వేధించి ధనం సంపాదించేది.
ఒకనాడు మోహిని వ్యాపారి దగ్గరకు తన సేవకుణ్ణి పంపించింది. వాడు వ్యాపారితో, అయ్యా, తమరు రాత్రి మా అమ్మగారి కలలోకి వచ్చి ఆమె దగ్గర 1000 వరహాలు అప్పుగా పుచ్చుకున్నారట. తక్షణం ఆ అప్పును తీర్చమని మీకు చెప్పమని నన్ను పంపారు అని అన్నాడు. వ్యాపారికి భయం వేసింది. అప్పు తీర్చను అని అనటానికి లేదు. అలా అంటే మోహిని కొత్వాలు దగ్గరకు పోయి ఏదో ఒక అబద్ధం చెబుతుంది. మహారాజు బంధువు గనక కొత్వాలు ఆమె మాటనే విని అప్పు తీర్చనందుకు కొరత వేయిస్తాడు. ఈ సంభాషణంతా విన్న విక్రమార్కుడు వ్యాపారికి ధైర్యం చెప్పి మోహిని సేవకుడితో, అయ్యా, మా అయ్యగారు అప్పు తీరుస్తారు కానీ అప్పు ఇచ్చిన ఆ మోహినినే స్వయంగా వచ్చి ధనం పట్టుకుపోమ్మన్నారని మా యజమాని మాటగా చెప్పండి అని అన్నాడు. సరేనని ఆ సేవకుడు వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు వ్యాపారితో, అయ్యా, నేను చెప్పినట్టు చేయండి. 1000 వరహాల మూటను పైన వేళ్లాడదీయండి. దాని కింద ఒక అద్దముంచి మూట అందులో కనపడేటట్టు చేయండి. ఆమె వచ్చినప్పుడు అద్దంలో మూటను చూపించి తీసుకుపోమ్మనండి అని విక్రమార్కుడు సలహా ఇచ్చాడు. మోహిని వచ్చేసరికి ఆ ఏర్పాట్లు పూర్తి చేశాడు వ్యాపారి. ఆమె రాగానే వ్యాపారి ఆమెను అద్దంలో ధనం తీసుకోమనటంతో ఆమె వెంటనే ఆగ్రహించి, ఏమిటి, అద్దంలో ధనం తీసుకోవటం ఎవరికైనా సాధ్యమా అని కోపంగా వ్యాపారిని నిలదీసింది. పంజరంలో విక్రమార్కుడు పెద్దగా నవ్వుతూ, ఎవరికైనాను సాధ్యం కాదుగాని కలలో అప్పిచ్చి వసూలు చేసుకోవటానికి పంపిన నీవంటి దానికి సాధ్యమే కదా. కలలో నీవిచ్చిన అప్పును నీవు అద్దంలో నుంచి తీసుకోవటమే న్యాయం అని ఎగతాళి చేశాడు. మోహిని పంజరంలో విక్రమార్కుణ్ణి చూస్తూ, ఓహో, ఇదంతా నీ పన్నాగమా, ఉండు, నీ పని చెబుతాను అంటూ వ్యాపారిని బెదిరించి పంజరంతో సహా విక్రమార్కుణ్ణి తన ఇంటికి తెచ్చి వంటవాణ్ణి పిలిచి, ఇది మదమెక్కిన చిలుక, దీనిని చంపి నేతితో వండి నాకు వడ్డించు అని పంజరాన్ని అతడికి అప్పగించింది. వంటవాడు పంజరం తెరిచి చిలుకను బయటకు తీసే ప్రయత్నం చేయగా కాలిగోళ్లతో అతణ్ణి రక్కి ముక్కుతో పొడిచి అక్కడి నుండి తప్పించుకొని విక్రమార్కుడు స్వేచ్ఛను సంపాదించాడు. స్వేచ్ఛను పొందిన విక్రమార్కుడు వెంటనే భట్టిని కలుసుకొని జరిగిందంతా వివరించాడు. అంతా విన్న భట్టి, సోదరా, 6 మాసాల దేశాటన పూర్తి కాకుండానే నీవు ఉజ్జయినికి తిరిగి రావని తెలుసు. నీ రూపంలో వచ్చింది నీవు కాదని గ్రహించాను. ఆనాటి నుండి నీవు ఎక్కడ ఉన్నావా అని ఆరా తీయిస్తూనే ఉన్నాను. మోసాన్ని మోసంతోనే జయించాలి. నాకు కొంత సమయం ఇవ్వు, ఆ దుర్మార్గుణ్ణి అంతం చేయిస్తాను అంటూ విక్రమార్కుణ్ణి రాణివాస మందిరానికి రహస్యంగా చేరవేసి జరిగిందంతా రాణికి వివరించి విక్రమార్కుణ్ణి ఆ మందిరంలోనే గుట్టుగా కాలం గడపమని భట్టి చెప్పాడు. భట్టి అనుమానించినట్లే విక్రమార్కుని రూపంలో వచ్చింది నిజమైన విక్రమార్కుడు కాదని గ్రహించిన రాణి నోములు వ్రతాల పేరు చెప్పి రాణివాసంలో ఏకాంత మందిరానికే పరిమితమైపోయి కాలం గడపసాగింది. విక్రమార్కుడు చిలుక రూపంలో తిరిగి రావటంతో కొంత బాధను, కొంత సంతోషాన్ని ఆమె పొందింది. ఇదిలా ఉండగా భట్టి ఒకనాడు విక్రమార్కుడి వినోదం కోసం పొట్టేళ్ల పోటీ ఏర్పాటు చేశాడు. విక్రమార్కుడి రూపంలో ఉన్న వీరన్న సింహాసనం మీద కూర్చొని ఆ పోటీని తిలకిస్తున్నాడు. 2 పొట్టేళ్ల మధ్యన భయంకరమైన యుద్ధం మొదలైంది. ఒకదానినొకటి కొమ్ములతో పొడుచుకుంటున్నాయి, తలలతో ఢీకొట్టుకుంటున్నాయి, రక్తం కారుతోంది. రెండిటిలో ఏదీ వెనక్కు తగ్గట్లేదు. ఆడపొట్టేలు మగ పొట్టేలు డొక్కలో పొడిచింది. దెబ్బకి మగ పొట్టేలు నేల కొరిగింది. అదే సమయంలో భట్టి విక్రమార్కుడి రూపంలో ఉన్న వీరన్న చెవి దగ్గరకు చేరి, సోదరా, చనిపోయిన పొట్టేలు మన పక్షంది, గెలిచిన పొట్టేలు సైనికుల పక్షంది. రాజు పొట్టేలు ఓడిందంటే రాజు ఓడినట్లే. ఓడినవాడికి రాజ్యాన్ని పాలించే అర్హత ఉండదు. సైనికులు మనవారే కదా అని సరిపెట్టుకుంటే వారికి మన మీద చులకన భావం ఏర్పడుతుంది. అది ఎంతకైనా దారితీయవచ్చు. కనుక నీకు పరకాయ ప్రవేశ విద్య తెలుసు కదా. నీవు ఆ పొట్టేలులోకి పరకాయం చేసి మన పరువును కాపాడు అంటూ భట్టి నూరిపోశాడు. సరే, నేను వచ్చే వరకు నీవిక్కడే ఉండి ఎవరికీ అనుమానం రాకుండా నా శరీరాన్ని కాపాడు
అంటూ విక్రమార్కుడి శరీరాన్ని వదిలి పరకాయ ప్రవేశ విద్య ద్వారా వీరన్న పొట్టేలు శరీరంలోకి ప్రవేశించాడు. భట్టి క్షణం కూడా ఆలస్యం చేయకుండా విక్రమార్కుడి దగ్గరకు వెళ్ళి చిలుక రూపం వదిలి అతని పూర్వ శరీరంలోకి ప్రవేశించమని చెప్పాడు. విక్రమార్కుడు చిలుక రూపం వదిలి తన శరీరంలోకి ప్రవేశించి, సైనికులారా, ఆ మగ పొట్టేలు తలను నరకండి అంటూ ఆజ్ఞాపించాడు. జరిగింది వీరన్న గ్రహించే లోపే సైనికుల కత్తుల వేటకు పొట్టేలు తల ముక్కలు ముక్కలుగా తెగిపడింది. విక్రమార్కుడు భట్టిని ఆనందంగా కౌగిలించుకొని, సోదరా, నీ ఉపాయం వల్ల తిరిగి నేను నా శరీరం పొందగలిగాను అంటూ ఎంతగానో అభినందించాడు. ఇలా విక్రమార్కుడు భట్టి సహాయంతో దాదాపు 2000 ఏళ్ళు రాజ్యపాలన చేశాడు. విక్రమార్కుడికి దేవేంద్రుడిచ్చిన వరం 1000 సంవత్సరాలైనా భట్టి తెలివితో 2000 ఏళ్లుగా మార్చటం వలన ఉజ్జయిని సామ్రాజ్యాన్ని విక్రమార్కుడు ఆ రాజ్య ప్రజలు ప్రతి తరం వారు తరువాతి తరం వారికి ముందుగా చెప్పే గొప్ప కథగా నిరాటంకంగా పాలిస్తున్నాడు. కొద్ది సంవత్సరములలో విక్రమార్కుడి గడువు ముగుస్తుందనగా అతన్ని ఓడించగల వీరుడు, ధీరుడు, ఆయువు పోసే తీసే పరమేశ్వరుడి ప్రతినిధిగా ఉజ్జయిని సామ్రాజ్య సామంత రాజ్యంలో జన్మించాడు. అతడి పేరే శాలివాహనుడు. ఉజ్జయిని సామ్రాజ్యానికి సామంత రాజ్యమైన కాంచన దేశమును మహేంద్ర భూపాలుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. రాజధానికి కూతవేటు దూరంలో ఒక నదికి అవతల భేరుండపురం అనే ఒక చిన్న గ్రామమున్నది. ఆ గ్రామంలో దాసులు అనే ఒక కుమ్మరి కుటుంబం జీవిస్తున్నది. అతడికి ఒక్కగానొక్క కుమార్తె, పేరు పూర్ణమ్మ. పేరుకు తగ్గట్టు పుత్తడి బొమ్మ. ఒకనాడు జోరున వర్షం మొదలైంది. ఎంతకు తగ్గని వాన. ఆ వానకు నది పొంగింది. వాగులు వంకలు ఏకమయ్యాయి. అటువంటి సమయంలో రాత్రి వేళనందు ఒక బ్రాహ్మణుడు నదిని దాటలేక ఆ నది ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉండటం కుమ్మరి దాసుడి కంటబడింది. అయ్యా, తమరెవరు, ఎందుకేడుస్తున్నారు అంటూ అడిగాడు. దాసుడు పలకరించటంతో ఆ బ్రాహ్మణుడు, అయ్యా, నా పేరు ప్రభాకర శాస్త్రి, సకల విద్యా పారంగతుణ్ణి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ చుట్టుపక్కల నన్ను మించిన వారు లేరు. ఈరోజు అర్ధరాత్రి సమయంలో ఒక దివ్యమైన ముహూర్తమున్నది. ఆ ముహూర్తానికి గర్భాధానం జరిగితే పుట్టబోయేవాడు ఈ లోకానికి చక్రవర్తి అవుతాడు. ఈ ముహూర్తం కోసమే నేను ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు ఇంటికి పోవటానికి ఈ నది దాటటానికి వీలు లేకుండా ఉన్నది అంటూ తన బాధను చెప్పాడు. దాసుడు ఆలోచించాడు. అయ్యా, బాధపడకండి, నాకొక పుత్రిక ఉన్నది. ఈ రాత్రి మీరామెకు గర్భాధానం చేయండి అంటూ ప్రభాకర శాస్త్రికి ఎన్నో విధాల నచ్చజెప్పి అతన్ని తన ఇంటికి తీసుకువచ్చి పూర్ణమ్మను అతడికి చూపించాడు. ఆ రాత్రి బ్రాహ్మణుడు దాసుడి ఇంట బస చేసి పూర్ణమ్మకు గర్భాధానం చేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. 10 మాసాల తర్వాత పూర్ణమ్మ పండంటి బిడ్డను కన్నది. అతడికి శాలివాహనుడని నామకరణం చేశారు. ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగాడు. అందరి పిల్లలతో కలిసి ఆటపాటలతో కాలం గడపకుండా చిన్నతనం నుండి కుమ్మరి రాట్నం ముందు కూర్చొని మట్టితో ఏనుగులు, రథాలు, సైనికులు, అశ్వాలు వంటి సైన్యం బొమ్మలను తయారు చేసి ఒకచోట వాటిని భద్రపరిచేవాడు. ఇలా 12 ఏళ్లు గడిచాయి. 12 ఏళ్లవాడైన శాలివాహనుడికి అప్పటికే సకల క్షత్రియ విద్యలలో నేర్పరితనం వచ్చేసింది. ఒకానొక ముహూర్తాన శాలివాహనుడు మహేంద్ర భూపాలుడి దగ్గరకు పోయి తన అసమాన ప్రతిభా పాటవాలను ప్రదర్శించి కొలువు సంపాదించాడు. శాలివాహనుడి మంత్రాంగంతో కొద్ది కాలంలోనే కాంచన రాజ్యాన్ని బలోపేతంగా మార్చాడు. ఒకనాడు విక్రమార్కుడి రాయబారి మహేంద్ర భూపాలుడి వద్దకు వచ్చి కప్పం సొమ్ము పంపించమని తమ రాజు మాటగా చెప్పాడు. శాలివాహనుడు ఆ రాయబారికి తామిక ముందు ఉజ్జయినికి కప్పం కట్టేది లేదని చెప్పి పంపాడు. రాయబారి తిరిగిపోయి విక్రమార్కుడికి ఈ విషయం చెప్పగా అప్పుడు విక్రమార్కుడు భట్టితో, సోదరా, ఈ శాలివాహనుడెవరు? ఇంతకాలం మన మాటకు ఎదురు చెప్పేవారు తారసపడలేదు. ఇటువంటి వాణ్ణి ఉపేక్షించి మంచిది కాదు కదా అని చెప్పి కాంచన దేశం మీద యుద్ధం ప్రకటించాడు.
విక్రమార్కుడి సైన్యం హుటాహుటిన బయలుదేరి కాంచన దేశ కోటను చుట్టుముట్టింది. వీరుడు ధీరుడు అయిన విక్రమార్కుణ్ణి రాజకీయ మంత్రాంగంలో బృహస్పతి అంత బుద్ధిశాలి అయిన భట్టిని వారి అపారమైన సైన్యాన్ని ఎదుర్కొనటానికి ధైర్యం చాలని మహేంద్రుడు, అయ్యో ఈ శాలివాహనుడిని నమ్మటం వల్లనే కదా నాకింత కష్టం వచ్చింది అని చింతిస్తూ శాలివాహనుణ్ణి అనేక రకాలుగా నిందించాడు. మహేంద్రుడికి నచ్చజెప్పి శాలివాహనుడు చిన్నతనం నుండి తను తయారు చేసిన బొమ్మలను రహస్యంగా తెప్పించి కోట చుట్టూ నిలబెట్టాడు. భట్టి విక్రమార్కులు బొమ్మల రూపంలో తమ సైన్యానికి మూడింతలున్న ఆ సైన్యాన్ని చూసి నవ్వుకుంటూ, ఈ శాలివాహనుడు ఎవరోగాని పిచ్చివాళ్లా ఉన్నాడు, వీణ్ణి ఆదరించినందుకు మహేంద్రుడికి రాజ్య భ్రష్టత్వం కలగబోతుందనుకున్నారు. శాలివాహనుడు విక్రమార్కుణ్ణి అతని సైన్యాన్ని చూసి నవ్వుకుంటూ మంత్రించిన జలాన్ని ఆ బొమ్మల మీద చల్లాడు. అంతే, ఆ బొమ్మలకి ప్రాణం వచ్చేసింది. కళ్ళెదురుగా జరిగిన ఈ అద్భుతాన్ని చూసి భట్టి విక్రమార్కుల కళ్ళు చెదిరిపోయాయి. సోదరా, ఇదేం మాయ, ఈ శాలివాహనుడు మాంత్రికుళ్లా ఉన్నాడే, లేకుంటే బొమ్మలకు ప్రాణం వస్తుందా అంటూ తన సందేహం బయటపెట్టగా భట్టి బదులు పలకలేదు. ఇరు పక్షాలకు యుద్ధం మొదలైంది. భయంకరమైన యుద్ధం. శాలివాహనుడు కత్తి చేతబట్టి కాల యముడిలా కదనరంగంలోకి అడుగుపెట్టాడు. ఎదురుపడిన ప్రతి వాడిని కత్తికి బలిపెడుతూ వీరత్వం చాటాడు. విక్రమార్కుడి సైన్యం 1/4 భాగం నేలకొరిగింది. అది చూసి భట్టి, ఏమిటి వైపరీత్యం, అసహాయ శూరుడనైన నాకు అపజయం కలుగుట సాధ్యమా అని ప్రశ్నించాడు. అప్పుడు భట్టి ఆలోచించి, రాజా విక్రమార్క, రేపటి సూర్యోదయంతో మనం పుట్టి 2000 ఏళ్ల కాలం పూర్తవుతున్నది. అందుకనే శాలివాహనుడు చేసిన బొమ్మలకు ప్రాణం వచ్చింది అని చెప్పాడు. విక్రమార్కుడు వెంటనే భట్టితో కలిసి భేతాళుడి సహాయంతో ఉజ్జయిని నగరానికి చేరుకొని తన నవరత్న ఖచిత సింహాసనంపై ఉన్న 32 సాలభంజికలతో, రేపటితో నా ఆయువు పూర్తవుతుంది కనుక ఈ సింహాసనమును భూస్థాపితం చేయిస్తున్నాను. తిరిగి ఈ సింహాసనం బయటపడినప్పుడు మా భట్టి విక్రమార్కుల కథను, సాహసములను మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్పండి. నా వంటి వాడు మాత్రమే ఈ సింహాసనం అధిష్ఠించే అర్హత కలవాడని చెప్పండి. అటువంటి వాడు దొరకనిచో ఈ సింహాసనం తిరిగి ఇంద్రలోకం చేరుకుంటుంది అని చెప్పి భేతాళుడి సహాయంతో తన రాజ్యంలోనే ఒక చోట సింహాసనాన్ని పాతిపెట్టించాడు. ఆ తర్వాత భట్టితో కలిసి కాళికాలయమునకు చేరి కాళీమాతను స్తుతించి శాలివాహనుడి చరిత్రను తెలుసుకొని అతడు తనను జయించటానికే పుట్టినవాడని గ్రహించాడు. కాళీమాతను ప్రార్థించి భేతాళుడికి శాప విముక్తిని కలిగించాడు. బ్రాహ్మణుడి రూపం పొందిన రామశర్మ విక్రమార్కుడికి నమస్కరించి, రాజా, పరమేశ్వరుని శాపం వల్ల ఇంతకాలం నీ వంటి వానికి సేవ చేసే భాగ్యం నాకు లభించింది. నా జన్మ ధన్యమైంది అని చెప్పి రామశర్మ తన గ్రామానికి బయలుదేరాడు. అతడు వెళ్లే ముందు భట్టి విక్రమార్కులు తమ ఒంటి మీదున్న బంగారు ఆభరణాలనన్నీ తీసి మూటగట్టి అతడి చేతిలో పెట్టి, సుఖంగా జీవించు అంటూ పంపారు. అప్పుడు భట్టి విక్రమార్కునితో, సోదరా, నేనిక్కడే ధ్యానమందు కూర్చుంటాను అంటూ ధ్యానమందు కూర్చొని శ్వాస దిగ్బంధనం చేసి స్వచ్ఛందంగా మరణించాడు. విక్రమార్కుడు దేవిని స్తుతిస్తూ నిశ్చలంగా కూర్చొని ఉండగా రణరంగంలో విక్రమార్కుడు భట్టి కనిపించకపోవటంతో శాలివాహనుడు మట్టితో సుదర్శన చక్రం తయారు చేసి దానిని ప్రయోగించాడు. సుదర్శన చక్రం విక్రమార్కుణ్ణి వెతుక్కుంటూ వచ్చి కాళికాలయంలో ఉన్న అతడి శిరస్సును ఖండించింది. ఆ శిరస్సు పోయి విక్రమార్కుల రాండ్ల కాళ్ల ముందు పడగా వారు ఏడ్చి శిరస్సును పట్టుకొని అగ్నిప్రవేశం చేసి మరణించారు. ఆ తర్వాత శాలివాహనుడిని మహేంద్రుడు కాంచన దేశమునకు పట్టం కట్టగా అతడు తన వీరత్వంతో ఎన్నో సామంత రాజ్యాలను ఏర్పరచుకొని 1000 ఏండ్లు రాజ్యపాలన చేశాడు. ఇంతటితో భట్టి విక్రమార్క కథ సమాప్తం.